80,000 ఫిక్స్ అయిపోయింది సార్ మా నాన్నకి. ఎంతో కొంత మీరే ఫిక్స్ చేసేయండి. బేరం ఆడదు ప్లీజ్. ఓ 10 రూపాయలు అటు ఇటు చేసి ఫిక్స్ చేసేయండి. ఈ టైంలో ఫోన్ చేస్తే ఏమవుతుంది అంటావేంట్రా? ఈ టైంలో ఆడు కాన్ఫిడెన్స్ హాల్లో ఉంటాడు. నానా నేనా క్యాఫ్టేరియాలో ఉన్నా, భోజనం వీలే పెడతారు. ఒరే ఇప్పుడైతే మీ నాన్న అక్కడ ఉన్నారు, నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి మేనేజ్ చేస్తున్నావు. రేపు పొద్దున్నే పెళ్ళి అయితే నీ పిల్లని ఎలా మేనేజ్ చేస్తావు? నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంకా మీ ఇష్టం. ఆ రోజు మీరు నాకు ఏదైనా చెప్పారా? చెప్పాను కదండి, గుర్తులేదా? అసలు వినలేదండి. అయినా వెనకపోవడం బావా? మీ ఆవిడ ఏమైనా రంగస్థలం రామ్ చరణ్ బ్యాచా? టైం 9 అయింది, ఇంకా ఆఫీస్కి బయలుదేరరా? అవును, ఈ ఫ్లాట్లోకి వచ్చింది మీరేనా? అవునండి. అన్నా పెరుగుందా? ఒరే మా ఆవిడ కన్నా నువ్వే బాగా తలపడుతున్నావురా. అది మీ ఆఫీస్ మెయిన్ గేట్ ఇది కదా, అట్నుంచి వస్తున్నారు. ఎరా ఆడేడి? ఆడు నువ్వు ఈ మధ్య ఈ ఏరియాలో తిరుగుతున్నారేంట్రా? రూల్స్ తెలియవా? అయినా ఉద్యోగం ఉందని చెప్పి పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదా? నాకు ఉద్యోగం లేదని పెళ్లి చూపుల రోజే నీకు చెప్పా, నువ్వే బొర్రె ఎక్కడో పెట్టుకొని వెళ్ళే. నేనేం చేయాలో నాకు తెలుసు. అన్నట్టు అడగడం మర్చిపోయిన అల్లుడు గారు, మీరు ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదేంటి? ఏమైంది బాబుగారు? ఏమైందో నీకు తెలీదా? నీ కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అబద్ధం చెప్పావా లేదా? పాపం మావయ్య, ఆయనకి ఇష్టం లేని పని చేయలేక, అది మీతో చెప్పలేక సతమతం అయిపోతున్నారు. లేదు, ఏదైనా వ్యాపారం చేస్తానంటే ఆడికి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు పట్టుకెళ్ళమను. కానీ ఆడు ఏం చేసినా చాలా ఆలోచించి చేసుకోమను. ఉన్నా టైం ఎంత? 9 అయిందా? అర్జెంట్ డ్యూటీ ఎక్కాలి. రెడీ, కెమెరా, యాక్షన్. అమ్మా అన్నం తిని 3 రోజులు అవుతుందమ్మా. ఓ 10 రూపాయలు ఈ చెప్పులో వేసి కేజీ పుణ్యం నీ అకౌంట్లో వేసుకో అమ్మా. అమ్మ అనిపించుకున్నావమ్మా. గురు. హలో, ఎక్కడున్నావురా? నేనా అమీర్పేట రోడ్లో ఉన్నాను. అరే అర్జెంటుగా నేను కలవాలరా ఒకసారి. నువ్వెక్కడున్నావు? ఎస్ఆర్ నగర్. అవునా, అక్కడే ఉండు, అడుక్కుంటూ వచ్చేస్తున్నాను. సరే. గురువు ఫోన్ చేసిరంటే అర్జెంట్ మ్యాటర్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు అర్జెంట్ బిజినెస్ పెట్టాలి అంతేనా? అవునరా. అరే ఏదైనా బిజినెస్కి సజెషన్స్ ఉంటే చెప్పొచ్చు కదా. బిజినెస్ అంటే ఓ బిజినెస్ ఉంది గురు, 0 ఇన్వెస్ట్మెంట్, ఓన్లీ లాభాలే, పెట్టుబడి అసలు పెట్టక్కర్లేదు. అవునా? ఏంట్రా అది? అడుక్కోవడం. నిజం బాసు, చిరిగిపోయిన గుడ్డ మొక్కలు 2 జతలు, ఇరిగిపోయిన చెప్పుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. రే వ్యాపారం చేసుకోవడానికి ఏదైనా పని ఉంటే చెప్పరంటే వ్యాపారం సంకనాకపోయాక చేసే పని గురించి చెప్తావేంట్రా? గురు, జీవితంలో శంకనాకపోయాక వచ్చేది రియలైజేషన్. ఆ రియలైజేషన్ గురించి ముందే నేను నీకు ఇంటిస్తున్నాను, నువ్వే క్యాచ్ చేయడం లేదు. వద్దురా, జీవితంలో ఏదైనా పని చేసుకుని కష్టపడి బతుకుతాను నేను. కష్టపడి బతుకుతావా? అంటే మేము కష్టపడలేదు అంటున్నావా? అడుక్కోవడమే అంత ఈజీ కాదు బాసు. చెప్పు పట్టుకొని రోడ్డు మీదకి వెళ్తే తెలుస్తుంది. ఒకటి తిడతాడు, ఒకటి కొడతాడు, ఇంకోటి తంతాడు, మరొకడైతే రే కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా కష్టపడి పని చేసుకో అంటాడు. అంటే మేము కష్టపడకుండా మా ఇంట్లో మేము ఉంటే మీరు మా ఇంటికి వచ్చి బెచ్చవేస్తున్నారా? తెల్లారి నుండి రాత్రి వరకు ఎండని వానని పట్టించుకోకుండా చెప్పడుకుని అడుక్కుంటే మాత్రం కష్టం కాదా?
ఏసీ రూమ్లో ముడ్డి కదపకుండా పక్కనున్న గుంటతో గంటల గంటలు సొల్లేత్తు పావు గంటకు ఒకసారి కంప్యూటర్ నొక్కుంటే మాత్రమే కష్టమా? అసలు అడుక్కోవాలంటే ఎంత ఓపిక ఉండాలో తెలుసా గురు? నీ కోపాలని తాపాలని అన్నిటినీ పక్కన పెట్టి అడుక్కోవాలి. నువ్వు ఎదుటి రూపాయి అడిగేటప్పుడు ఆడో ఎక్స్ప్రెషన్ ఇస్తాడు చూడు, ఆడాస్తి ఎవడో దొబ్బుకి వెళ్ళిపోయినప్పుడు కూడా అంత సెండాలమైన ఎక్స్ప్రెషన్ ఇవ్వడు. ఏంటి ఆ రూపాయికే? ఒక రోజులో అలాంటివి మరెన్నో తట్టుకొని అడుక్కోవాలంటే చాలా ఓపిక శాంతం ఉండాలి. అసలు ఈ కోపాలు ఎక్కువైపోయిన అందరూ డాక్టర్ల దగ్గరికి మెడిటేషన్ సెంటర్ దగ్గరికి వెళ్తారు. అవేం అక్కర్లేదు బాసు. 2 రోజులు 2 రోజులు అడుక్కోమని చాలు, చాలా శాంతపరులు అయిపోతారు. జస్ట్ లైక్ మీ. రే ఇలా చెప్పకరా, ఇలా కానీ ఇంకొక 2 నిమిషాలు చెప్పావనుకో 3వ నిమిషంలో నేను చెప్ప పట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కుంటానేమో. వద్దురా. అమ్మో, అడుక్కోవడం అంటే ఈజీ అయిపోతుంది, ఈజీ. వీటితో డీల్. సారీ బాసు, నీ మీద అరిచినందుకు. పర్లేదులేరా. ఇంకా అనుకున్నా తెల్లారి నుంచి ఇంతసేపు అయింది ఇంకా మా నాన్న చేయలేదంటే అప్పుడే మొదలెట్టాడు మళ్ళీ. హలో నాన్న. అకౌంట్లో డబ్బులు వేసాను, వచ్చాయా? వచ్చాయి నాన్న. ఎంతకీ ఏ వ్యాపారం పెట్టో నాకు చెప్పలేదు కదరా. నాన్న నువ్వు డబ్బులు వేసి గట్టిగా గంట కూడా కాలేదు నాన్న, అప్పుడే వ్యాపారాలు బేరాలు ఏంటి నాన్న? స్పీడ్గా ఉండాలిరా, ఎంత స్లోగా ఉంటే అవ్వదు. మరీ అంత స్పీడ్గా ఉన్నా యాక్సిడెంట్లు అవుతాయి. సర్లే నాన్న, తర్వాత మాట్లాడతా, ఫోన్ పెట్టే. మొదలెట్టాడు. రే అర్జెంట్గా ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలరా. మళ్ళీ మా నాన్న ఫోన్ చేసి నీ బిజినెస్కి ఇంకో బ్రాంచ్ మన ఊర్లో స్టార్ట్ చేద్దాం అనేలా ఉన్నాడు రా. వదలరా నన్ను. అయితే పదగురు రోడ్డు మీదకి వెళ్ళి ఏ వ్యాపారాల్లో చూసొద్దాం. సరేరా పద పోదాం. అరే బిజినెస్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ కల్లా 100 బ్రాంచ్లు స్టార్ట్ చేయాలా? నిన్ను అంబానీ చేసే బాధ్యత నాది. సరే. అవునరా అడగడం మర్చిపోయాను, ఇదేంటి బొచ్చు మారిపోయింది? ఇదేదో కుక్క బొచ్చులా ఉంది. దాందే, అది నా చెప్ప దొబ్బేసింది, దాని చెప్ప నేను దొబ్బేశాను. ఏంటి జంతువులు కూడా వదలట్లేదా? కర్మ రిపీట్స్ గురు. ఈ చెప్పులు ఏంట్రా బ్రాండ్ చెప్పుల్లాగా ఉన్నాయి, అది కూడా కలర్లు వేరే ఉన్నాయేంట్రా? లేపుకొచ్చినప్పుడైనా బ్రాండ్ లేపుతాం కానీ చీప్ లేపుతామా ఏంటి? రే ఒక్కోసారి నేను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. థ్యాంక్ యూ గురు. బ్రాండెడ్ వాడుతున్నావు అడుక్కున్నాడు అయినా. రే ఆ కుక్కదేనే ఏంట్రా బొచ్చు? రారా బిజినెస్ స్టార్ట్ చేయాలి, మా నాన్న ఫోన్ చేస్తాడు. అసలుకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సరే పద పద. గురు చేపల వ్యాపారం ఎలా ఉంటుందంటావు? పౌష్టికాహారం, పైగా బోల్డ్ అని ప్రోటీన్స్. చేపల బిజినెసా? ఒరే మా ఊర్లో చెరువులు లేవు అనుకుంటున్నావా, లేకపోతే అందులో చేపలు లేవు అనుకుంటున్నావా? మా నాన్న ప్రెసిడెంట్ రా. మరీ టౌన్ వచ్చి చేపల వ్యాపారం అంటే చాలా చండాలంగా ఉంటుంది. ఇది వద్దు, ఇంకేదో చూద్దాం, ముందుకెళ్దాం పద. ఓకే గురు, కొబ్బరి బొండాలు ఎలా ఉంటుందంటావు? హెల్త్ ఏంటి కొబ్బరి బొండాలా? అంటే ఇప్పుడు ఏంటి వచ్చిన వాళ్ళందరికీ కొబ్బరి బొండాలు ఇలా కొట్టి స్ట్రా వేసి తాగండి డబ్బులు ఇవ్వండి అని అడుక్కోవాలా? అరే ఏం మాట్లాడుతున్నావురా? బీటెక్ చదివాను నేను. పాస్ కాలేదు కదా గురు. అందరికి తెలియదు కదా. అదొద్దు, ఇంకోటి ఏదైనా చూద్దాం పద. మామిడి పండు గురు, మామిడి పండే సీజనల్ పుట్టు. యాసకాలంలో దీని బిజినెస్ వేరు. గుంట నుంచి పెద్దోడి వరకు అందరూ సీకెత్తారు. వేసవి కాలం సీకుతారు ఓకే, వేసవి కాలం తర్వాత నేను సీక్కోవాలా? అసలు నాకు తెలియక అడుగుతారా, కరెక్ట్ గా చెప్పరా. నా చేత వ్యాపారం పెట్టిద్దాం అనుకుంటా, లేకపోతే నీతో అడుక్కోపిద్దాం అనుకుంటున్నావా? దీనికైతే పెద్ద ప్లాన్ చేయక్కర్లేదు. నువ్వు నాకు అరగంట ముందు ఫోన్ చేసావు అనుకో, మా సంఘంలో మెంబర్షిప్ ఇప్పించేస్తాను. అర్థమైందిరా, నువ్వు నాతో వ్యాపారం పెట్టించాలనుకోవట్లేదు, సంఘంలో అప్లికేషన్ పెట్టించాలనుకుంటున్నావు. అరే నీకు దండం పెడతారా, బీటెక్ రా, ఏదైనా మంచి బిజినెస్ చూడరా, పరువు పోతుందిరా. అర్థమైంది. బిజినెస్ కోసం తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయిరా. అడుక్కోకుండా ఖాళీగా తిరగడం చాలా కష్టం. అరే దావే సోడా తాగుదాం. అన్నా దోదేదో. రెండెందుకు, ఒకటి చెప్పు. ఏం నువ్వు తాగవా? నా కోట వేరు. అదేంటిది?
అన్నా దాహం వేస్తుందన్నా. ఒక్క సోడాలో ఇయ్యనా నాకు ఒకటి ఇచ్చే. అన్నా రే అన్నా ఒకటే సోడా. ఇలా సెట్ చేసుకోవాలి. ఏంటి కొనుక్కుని తాగొచ్చుగా. ఏ, ఏ బిజినెస్లోనైనా 10 రూపాయలు పెడితే 1000 రూపాయలు ఇచ్చేయాలి. ఆ బిజినెసే చేయాలి. ఈయనేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఈ బిజినెస్ గురించి అడుగుతాడు కదా. నానా ఎంతగా ఏ వ్యాపారం పెట్టో నాకు చెప్పలేదు కదరా. ఏదో ఒక వ్యాపారం స్టార్ట్ చేసిన చెప్పకపోతే వదిలేటట్లేడు. ఏదో ఒక వ్యాపారం స్టార్ట్ చేసిన అలా నాన్న. హలో మావయ్య, అది బిజినెస్ అంటే డబ్బులతో వ్యవహారం కదా, టైం పడుతుంది. స్టార్ట్ అయ్యే ముందు నేనే చెప్తాను. అవునా? అయితే సరేమ్మా, జాగ్రత్త. సరే మావయ్య. జీవితంలో ఎన్ని తప్పులైనా చేయొచ్చు, కానీ చేసిన తప్పే మళ్ళీ చేయకూడదు. పాలు ప్యాకెట్లు, అన్నా కోడిగుడ్లు కూడా రాయి. కోడిగుడ్లు, చిప్స్ ప్యాకెట్లు, ఆ డ్రింక్లో ఎన్ని రాయి. అవెందుకురా? మరి ఉత్తరం వచ్చేద్దరండి షాప్కి. అవన్నీ ఉంటే కొనడానికి వస్తారు. ఇగో సర్లే. సిగరెట్లు కూడా రాయి, లేకపోతే ఎవరు రారు ఇక్కడికి. సిగరెట్లు ఎందుకురా? అసలు అమ్మడాక నువ్వు కాల్చడాక? రెండింటికి. ఓ పని చేయరా, మా నాన్న 5 లక్షలు ఇచ్చాడు కదా, నీకు ఇచ్చేస్తా, మొత్తం తాగే. మీ నాన్న సొమ్ము పాములాంటిది, వద్దు, మరీ డేంజరు. సిగరెట్లు గట్ట వద్దురా, ఇంకేమైనా పెడదాం. మజ్జిగ పెడదాం. పాలు, మజ్జిగ, పెరుగు. రై పెరుగు కూడా. ఇంకేం పెడదాం? ఒరే, చిప్స్లో జంతికలు పెడదాం, చిన్నపిల్లలు ఉంటారు కదా. రే ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇలా షాపుల ముందు నిలబడి పెన్ను పేపర్ పట్టుకుని రాసుకుంటూ ఉంటే ఎవడొచ్చి బిచ్చమేయుడు. నేను చూపిస్తాను చూడు. రే ఆడేంట్రా అలా అంటున్నాడు? ఇప్పుడు చూడు. అన్నా అన్నం తిని 2 రోజులు అయిందన్నా. బాగా ఆకలేస్తుందన్నా. ఒక్క 10 రూపాయలు ఉంటే అయ్యన్నా, టిఫిన్ చేస్తాను. ఒరే వాడు అడుక్కుంటున్నాడు, సేమ్ ఎగ్జాక్ట్లీ. హౌ? మాదంతా సేమ్ డైలాగ్ గురు. ఇప్పుడు
ఆకలి అనేది ఒక ఎమోషన్, ఆ ఎమోషన్ మేము క్యాష్ చేసుకుంటున్నాం అంతే. ఇంతలానా? ఇదిగో చూసా, ఇలా అడుక్కోవాలి. నేరప్రా వీడికి, ఇలా అయితే మన దగ్గర పనికిరాడు. బరువు తీసేలా ఉన్నాడు వీడు. ఆడికి అడుక్కోవాల్సిన అవసరం ఏం లేదు, ఆడి వ్యాపారం పెడుతున్నాడు. వ్యాపారమా? బాగుంటే అంబానీ, లేదనుకో ఇదే లాస్ట్కి. ఇదిగో 3 ఏళ్ల క్రితం చింతపండు వ్యాపారం పెట్టా, 6 నెలల్లో చెప్పు చేతికి వచ్చింది. సరేలే, వ్యాపారం పెడతా అంటున్నావు కదా, ఫస్ట్ అయితే పెట్టు. బాగుందనుకో నేనే మీ షాప్ ముందు కూర్చుని అడుక్కుంటా. బాగోపోతే నువ్వు కూడా మాతో వచ్చి మిగతా షాపుల్లో అడుక్కోవచ్చులే. వస్తా. అయినా ఇంత సక్సెస్ఫుల్ ఇండస్ట్రీ వదిలేసి వ్యాపారం అంటే రేటు. ఏంట్రా ఇంత భయపెడుతున్నాడు? ఇలా గురు, ఆడి చెప్పింది మన మనిషికే. ఒకవేళ వ్యాపారం ఫెయిల్ అయిందనుకో, ఆల్టర్నేట్గా మన బిజినెస్ అంతా కదేటి పోయిందంతా 6 నెలల్లో వెనక్కి తెచ్చేయచ్చు. రే, ఆడికని నువ్వే ఎక్కువ భయపెడుతున్నావురా. బాబు కోసం చెప్తే భయపెడుతున్నాను అంటున్నావు. సర్లే, ఈ కొట్లో కావాల్సినది రాసుకున్నావు కదా. అయిపోయింది. నెక్స్ట్ బట్టల కొట్టుకు వెళ్దాం. పద. అక్కడ కూడా రాసుకోవాలి చాలా. ఏంటి అలా సీరియస్గా ఆలోచిస్తున్నావు? బిజినెస్ గురించా? కాదు, బాగా బోర్ కొడుతుంది అబ్బా. ఇంతకుముందు మోయిని అంటుండి టైంపాస్ అయ్యేది. అప్పుడు వర్క్ గిరుకు లేకుండా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు బోర్ కొడుతుంది. మోహిని ఆంటీలాగా ఎవరైనా తగిలితే బాగున్నబ్బా. ఫ్లాట్లో ఉంటుంది. మీరేనా అండి? మేమేనండి. మరి మీరు? 106 అండి, మీ కింద ఫ్లాటే. ఓహో, మోహిని వాళ్ళు ఉండేవారు కదా ఆ ఫ్లాట్లోనే. ఓ, మీ పేరు? నా పేరు కమల్ అండి. మా ఆవిడ పేరు శ్వేత. మరి మీ పేరు? మాలిని. ఓహో, మోహిని మాలిని భలే ఉన్నాయి కదా. మీరు ఏం చేస్తుంటారు? చెప్పు, ఏం చేస్తారు? బిజినెస్ అండి. ఓ, ఏం బిజినెస్? అంటే బిజినెస్ చేయడానికి రీసెర్చ్ చేస్తున్నాను అనమాట, అది చెప్తున్నాను. ఆహా. మీ వారు ఏం చేస్తుంటారు? హార్డ్వేర్ ఇంజనీర్ అండి. ఓహో, పొద్దున్న వెళ్తే రాత్రి వరకు రారా? అదేం లేదండి, మధ్యాహ్నం 3ంటికి వచ్చేస్తారు. ఎందుకు? నార్మల్ అడిగా ఏం చేస్తున్నారని. పర్లేదులేండి, నేను వెళ్తానండి. ఓకే అండి. సరే. ఏమండి, హా, బట్టలు ఎండ వేసుకోవడానికి మీ తీగ సరిపోతే మా తీగ వాడుకోండి. ఎవరు అడిగినా నా పేరు చెప్పండి. సరే అండి, బాయ్. సరేనా? బాయ్ బాయ్. అంటే రిలేషన్షిప్ పెంచుకుందామని. బోర్ కొడుతుంది కదా. రిలేషన్షిప్ తర్వాత పెంచుకుందు, ముందు రీసెర్చ్ చేయి బిజినెస్ కోసం. ఎస్, చివరకు క్లారిటీ వచ్చేసింది. 100% ఇదే ఫిక్స్. ఇప్పుడే వ్యాపారం మొదలు పెడితే కోట్లు కోట్లు సంపాదిస్తాను. 3 నెలల్లో రిచ్ అయిపోతాను. వాడి కంపెనీని ఇలాగే ఉంటే 5 సంవత్సరాలు కాదు 2 సంవత్సరాలు కొనేస్తానేమో. అంత బిల్డింగ్లో మా శ్వేతని మేనేజర్ కింద పెట్టాలి. మేనేజ్ చేయగలదా? పర్లేదు, వెనక మనం ఉంటాం కదా. ముందు ఈ విషయం శ్వేతకి చెప్పాలి. శ్వేత, శ్వేత! అమ్మాయి శ్వేత, ఆంటీ, మీ ఆయన ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడని విన్నాను, నిజమేనా? అవునండి, ఫైనాన్స్ అండ్ చిట్ ఫండ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఓ అవునా? అయితే నావి కూడా ఒక 2 చీటీలు రాయమని చెప్పమ్మా మీ ఆయనకి. చెప్తా. సరే ఆంటీ, వెళ్తాను. విక్రమ్,
ఇందాక మెట్ల మీద సరోజ ఆంటీ నన్ను ఆపింది. మీ ఆయన ఏదో బిజినెస్ పెడుతున్నాడంట కదా అని అడిగింది. చిట్ ఫండ్ బిజినెస్ అని చెప్తే తన పేరు మీద కూడా 2 చీటీలు రాయమని చెప్పమంది నీకు. అలాగే కూరగాయల షాప్ వాడికి కూడా చెప్పాను అనుకో. ఈవినింగ్ నా ఫ్రెండ్స్కి కూడా కాల్ చేస్తాను. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా ఫైనాన్స్ బిజినెస్ ఇప్పుడు పెట్టట్లేదు. పెట్టట్లేదా? ఏ? హలో రాజు, ఎలా ఉన్నావు? బాగున్నాను రా. రే, నేను నీలాగే ఫైనాన్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను రా. నీకు పోటీ రానులే. మన ఊర్లో కాదు, ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేస్తున్నా. నేను ఇప్పుడు బిజినెస్ చేయట్లేదురా, మానేసా. ఆపేసావా? ఎందుకురా? అప్పులు తీసుకున్న వాళ్ళు ఎగ్గొడుతుంటే మనం ఆ బిజినెస్ ఎలా చేయగలం రా? కొంతమంది ఏమో ఇవ్వలేమంటున్నారు, కొంతమంది ఫోన్లో కాదు కదా ఇంటికి వెళ్తే కూడా దొరకట్లేదు. అదేంట్రా, నువ్వు గట్టిగా అడగట్లేదా? రే, ఇచ్చే ఉద్దేశం ఉన్న వాళ్ళు 2 రోజులు లేట్ అయినా ఇస్తారు. ఇచ్చే ఉద్దేశం లేని వాళ్ళే ఇలా తప్పించుకొని తిరుగుతారు. అయినా మనలాంటి వాళ్ళకి ఈ ఫైనాన్స్ బిజినెస్లు సెట్ అవ్వవురా. రౌడీజం చేసి డబ్బులు లాక్కోగలమంటేనే ఈ బిజినెస్ చేయొచ్చు. మరి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావురా? ఏం లేదురా, ఇక్కడే మా ఊరు పక్కన కోళ్ళ ఫామ్ ఉందిగా, అందులో సూపర్వైజర్గా జాయిన్ అయ్యా. ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా బతికేస్తున్నాను రా. సరేరా, తర్వాత మాట్లాడతా. ఓకేరా. వాడితో మాట్లాడాక నాకు కూడా అనిపించింది ఈ బిజినెస్ చాలా రిస్క్ అని. కరెక్టే, కానీ ఇప్పుడు ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావు? ఏదో సెంటర్లో షాప్ రెంట్కి తీసుకొని క్లాత్ షోరూమ్ పెడదాం అనుకుంటున్నా. క్లాత్ స్టోరా? ఎస్, ఎందుకంటే డబ్బులు ఇస్తే కానీ బట్టలేము. దీనివల్ల పెద్దగా మోసపోం కదా మనం. జిగ్జిగ్లు ఆడిపోతున్నావు, ఎక్కడ కొన్నావు? ఎందుకు గురు, మా కుటుంబాన్ని అనుమానిస్తున్నావా? అరే నేనే మాట అన్నాను రా, షర్ట్ ఎక్కడ కొన్నావు అని అడిగా. మా ఇంటా వంట లేదు, కొండం గట్ట. మరి ఎక్కడదిరా? అగో ఆ ఇచ్చేవారు దండం మీద ఆరేశాడు, కింద పడిపోయి నేను తెచ్చేసుకున్నాను. రే, షర్ట్ కింద పడిపోతే తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేయాలా, మన ఒంటి మీద వేసుకుని వచ్చేకూడదు. నువ్వు ఇచ్చేస్తావేమో, నేను తెచ్చేసుకుంటాను. అబ్బా, నీతో గొప్ప చావురా. సర్లే కానీ మనం పెట్టే బట్టల షాపు రద్దీ ఏరియాలో ఉండకూడదు, ఎందుకంటే కార్ పార్కింగ్ ఇబ్బంది అయిపోతుంది. ఏంటి, మన షాప్లో గొడ్డ మొక్కలు కొనడానికి కార్లు వేసుకొని మరి వచ్చేస్తారా? అదేంటి అలా అంటున్నావు? మన ఎదుగుదల అంబానీ కన్నా స్పీడ్గా ఉంటుంది. అవునా? ఉంటుంది. ఆ గురు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నీ షాప్ ముందు మాత్రం నాకు ఒక అదుగు సెట్ చేస్తే నేను అక్కడే కూర్చొని అడుక్కుంటాను. అరే ఇంకా అడుక్కుంటానంటావేంట్రా? మన షాప్కి నేను చైర్పర్సన్ అయితే నువ్వు మేనేజర్. నీట్గా టక్కేసుకొని కస్టమర్స్ అందరినీ డీల్ చేయాలి. అడుక్కునే కర్మ నీకు లేదు, ఓకేనా? జీతం కూడా ఇస్తాను, రారా. ఏమైందిరా? అంటే ఏంటి బాసు, ఇప్పుడు నాకు జీతం ఇస్తావా? ఊరికా బాసే, నేను గట్టిగా అనుకున్నాను అనుకో, నీ షాప్ ముందు కూర్చొని కరెక్ట్గా అడుక్కొని 3 నెలల్లో మొత్తం నీ షాపును కొనేస్తాను. అంత కాన్ఫిడెన్స్ ఏంట్రా? కాన్ఫిడెన్స్ కాదు గురు, ప్రాక్టికలిటీ. పోలే, ఏదో షాప్ చూద్దాం పద. పద. ఒరే, ఈ షాప్ ముందు నిల్చొని ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు, ఏం కొంటున్నారు, ఎంత కొంటున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేద్దాం. రేపు మన షాప్ పనికొస్తుంది. సరే అయితే. గురు, ఇప్పుడు నేను నించున్నాను అనుకో, అడుక్కున్నాడు అనుకుంటారు. మరి నువ్వు నించుంటే ఏమనుకుంటారో? ఏమనుకోర్లే. ఏంట్రా, పనోడి మీద వానరు అరుస్తున్నాడు. రేపు పొద్దున్న నేను పని చేయకపోతే నా మీద ఇలాగే అరుస్తావు కదా. నాకు ఈ ఉద్యోగాలు వద్దు బాబు, నా బాగా నేను అడుక్కుంటాను. రే, ఆ కుర్రాడు వస్తున్నాడు, ఏం జరిగింది అడుగుదాం. భయ్యా ఇట్రా. ఏమైంది భయ్యా? వానరు మిమ్మల్ని ఎందుకు తిడుతున్నాడు? రాత్రి స్టోర్లో ఎలుకలు పడి సరికంతా కొరికేసాయంటన్నా. దాని వాల్యూ 2 లక్షలే అంట. ఆ కోపం అంతా మా మీద తీస్తున్నాడు. మేమేం చేయగలమన్నా? ఎలుకలు పిట్టలు కొట్టుకుంటూ కూర్చోవాలా? ఏంటో ఏమో. అంటే ఇది కూడా అమ్మాయి శ్వేత, ఆంటీ, చిట్టీల గురించి మీ ఆయనకి చెప్పమన్నాను, చెప్పావా? అంటే అది ప్రెసెంట్ ఆయన ఆ బిజినెస్ చేయాలనుకోవట్లేదు. ఒక క్లాత్ స్టోర్ ఓపెన్ చేద్దామనే ప్లాన్లో ఉన్నారు. క్లాత్ స్టోరా?
క్లాస్ స్టోర్ వద్దనుకుంటున్నా. అంటే అందులో చాలా బొక్కలు ఉన్నాయి, ఆ రిస్క్ మనం ఫేస్ చేయలేం. అసలు ఏమైంది? ఈరోజు ఒక క్లాస్ షాప్లో ఎలకలు పడి బట్టలు మొత్తం కొరికేసాయి, 2 లక్షలు లాస్ అయిపోయింది. అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి నేను మొత్తం నెట్లో సెర్చ్ చేశా. ఒక షాప్లో అయితే షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం బట్టలే కాలిపోయాయి, ఇంకొక షాప్లో అయితే బట్టలు ఎక్స్పైర్ అయ్యి పీచులుగా ఊడిపోయాయి. ఇంకా చాలా ఉన్నాయిలే. ఏంటి అలా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఈసారైనా బాగా ఆలోచించి క్లారిటీగా అనుకుని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయి. నేను ఆల్రెడీ అనేసుకున్నా. ఏంటి? సెల్ఫ్ డ్రైవ్ కార్స్. వాళ్ళ నోటి దురదే కారణం. కాబట్టి నీ నోటి నువ్వు అదుపులో ఉంచుకుంటే ఎవరితో దెబ్బలు తినాల్సిన అవసరం ఉండదు. ఇలా నన్ను వెళ్ళి అడగమనాల్సిన. ఏంటిది? 3 నెలల ముందు బయలుదేరిన స్వరూప్ అంటే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా? 3 నెలలు గ్యాప్ వచ్చినా అయినా ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఏంటో ఈ సీరియల్ సాగదీస్తున్నాడు. అయినా అమీర్పేట నుండి అశానగర్కి వెళ్ళడానికి 10 నిమిషాలు పడుతుంది, ఇక్కడ 3 నెలలు అవుతుంది. సీరియల్ అంటే అంతేనేమో, అయినా అర్థం అవుతుందిలే. ఏందో ఈ సీరియల్. హాయ్ అండి. హాయ్ శ్వేత, వర్క్ చేసుకుంటున్నావా? డిస్టర్బ్ చేయలేదు కదా? ఏం పర్లేదండి, రండి రండి, పర్లేదు రండి. నార్మల్గానే వచ్చాను. ఇంట్లో బోర్ కొట్టి నువ్వేం చేస్తున్నావు చూద్దామని వచ్చాను. ఏం లేదండి. అది ఏముంటారులేండి, ఓ డబ్బాలో వర్క్ ఇస్తారు, సిస్టంలో టిక్కు నొక్కుంటారు, దాన్ని మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. టీవీ చూస్తూ కూరగాయలు కట్ చేస్తూ తెల్లారి నుండి సాయంత్రం వరకు అదే పని సాగదీస్తుంటారు. అంతకుమించి ఏముంటదండి. శ్వేత, నీ డ్రెస్ చాలా బాగుంది. రెడీమేడా? లేదండి, మెటీరియల్ తీసి వీచేవలో ఉన్న రామంజలతో కుట్టించా, నేనే తీసుకెళ్ళి కుట్టించా. మీ లంగాలు ఫాల్సలు ఏమైనా ఉంటే వాడికి ఇవ్వండి, బాగా కుడతాడు. కమ్మలు పంపించాడని చెప్పండి, 20 రూపాయలు డిస్కౌంట్ ఇస్తాడు. వీరిలో మనకున్న వాల్యూ వేరు. అవును శ్వేత, నువ్వు కాయగూరలు ఎక్కడ తీసుకుంటున్నావు? బీచ్ చివరి సూపర్ మార్కెట్లో తీసుకుంటున్నాను. ఏంటి సూపర్ మార్కెట్లో కొంటున్నావా? అక్కడ ఎందుకు కొంటున్నావు? 2 అడుగులు ముందుకేస్తే రాంబాబు షాప్ ఉంటుంది, అక్కడ కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయి. నా పేరు చెప్తే 2 రూపాయలు కూడా తగ్గిస్తాడు. ఏంటో వెళ్ళే ముందు నాకేమీ చెప్పవు, ఏం లేదు. అవునండి, మీరు సీరియల్స్ చూస్తారా? చూస్తుంటానండి. అవునా? ఏ సీరియల్స్ చూస్తారు? మొగల్ పువ్వులండి. ఏంటి మీరు మొగల్ పువ్వు చూస్తారా? నేను కూడా మొగల్ పువ్వులే చూసేవన్నాండి. ఏదో ఈ బిజినెస్ అడవుల్లో ఉండి చూడలేకపోతున్నాను. ఆ సుమతి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది కదండి, అక్కడ వరకు చూసా. తర్వాత ఏం జరిగిందండి? ఆ తర్వాత చాలా కథనే జరిగిందండి. మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు రండి, చెప్తాను. ఖాళీ లేకపోయినా ఖాళీ చూసుకుని మీ ఇంటికి వస్తానండి. సరే. అవునండి, మీరేదో ఫినాన్స్ అండ్ చిట్ ఫండ్స్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారంట కదా, నిజమేనా? అలాంటిది ఏమైనా ఉంటే చెప్పండి, మేము కూడా చిట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు అది లేదండి. మొగల్ రేక్ సీరియల్లో సుమతిలాగే చిట్ ఫండ్స్ తర్వాత నా బిజినెస్లో కూడా చాలా పెద్ద కథ జరిగింది. ముందు ఏమనుకున్నానంటే అండి, అదేం లేదండి, ఇప్పుడు ఆయన సెల్ఫ్ డ్రైవ్ కార్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. అదేంటది ఒక్క ముక్కలో చెప్పేశావు? ఆవిడకి ఏం అర్థం అవుద్ది? నాకు అర్థమైందండి, అర్థమైంది. అవునండి, నేను కార్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, కార్ కావాలంటే చెప్పండి, డిస్కౌంట్ కూడా ఇస్తా. మాకు ఆల్రెడీ కార్ ఉందండి. ఓ, కార్ ఉందా? మీ చుట్టాలకి ఎవరికైనా కావాలని చెప్పండి. సరే అండి. టైం 3 అయిందండి, ఆయన వచ్చే టైం అయింది. నేను మళ్ళీ వస్తానే, ఉంటారండి. ఓకే, బాయ్. బాయ్ శ్వేత. అబ్బా, మోహిని అంత కాకపోయినా మాలిని కూడా పర్లేదు, కాలక్షేపం అయిపోతుంది. అయినా మా మోహిని గారు కమల గారు ఏం చేస్తున్నారండి? ఎంత ప్రేమగా మాట్లాడేదో, ఎక్కడుందో ఏం చేస్తుందో. అయినా అలా ఆయనకి ట్రాన్స్ఫర్ అయిపోవడం కాదు కానీ ఇల్లు ఖాళీ చేశారబ్బా, కాలక్షేపం అవ్వట్లే. ఏం చూస్తున్నావు? నాకు తెలియక అడుగుతాను, ఆడాలతో అమలకలు ముచ్చట్లు పెట్టమంటే ముందుంటావు కదా. ఏదో టైం పాస్. మాట్లాడే నీకు టైం పాస్గానే ఉంటుందేమో.
కానీ వినే మాకు చిరాగ్గా ఉంటుంది. ఎంజాయ్ చేసిన వాళ్ళకి ఎంజాయ్ లాగా ఉంటుంది, చిరాగ్గా ఉన్న వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది. ఆ సిస్టమ్ చూస్తే మాకు చిరాగ్గానే ఉంటుంది. ఏదలే. అమ్మాయి శ్వేత, ఆంటీ మీ ఆయన క్లాత్ స్టోర్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు? ఆంటీ అది తను ఇప్పుడు క్లాత్ స్టోర్ ఓపెన్ చేయట్లేదు, సెల్ఫ్ డ్రైవ్ కార్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓహో, ఇది కూడా కాదా? ఈరోజు కార్ బిజినెస్ అన్నావు, రేపు వచ్చి అది కాదు ఫ్లైట్ బిజినెస్ అంటావేమో. సర్లే అమ్మా, నువ్వెళ్ళు. అరే ఈ బిజినెస్ రిస్కేరా. కోడింగ్ అంతా ఫినిష్ అయిపోయింది. సందీప్ టెస్టింగ్ టీంకి పంపించావా? యా కిరణ్, ఆల్రెడీ ఐ సెంట్ టు మిస్టర్ రాజేష్. ఓకే, నెక్స్ట్ శ్వేత, వాట్ ఇస్ ద అప్డేట్? కిరణ్, ఐ నీడ్ సమ్ మోర్ టైం. శ్వేత, యూ టుక్ ఆల్రెడీ 3 days. ప్లీజ్ కిరణ్, another 2 days. ఓకే, I'm disconnecting the call, Kiran. We'll join you after 10 minutes. ఫైనల్గా ఏ బిజినెస్ పెట్టాలో ఫిక్స్ అయిపోయింది శ్వేత. ఫుడ్ ట్రక్ బిజినెస్. ఈ రెంటెడ్ కారు ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందనుకో, ఆ కేసు గీసు అని చెప్పి కోర్టు చుట్టూ తిరగాల. ఒక్కోసారి కారు ఇంజన్ పోతే మొత్తం డబ్బులు దానికే పెట్టాలా. అంత రిస్క్ మన వల్ల కాదు. అదే ఫుడ్ ట్రక్ బిజినెస్ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్గా అదే ఫిక్స్ అయిపోయా. రేపు వచ్చి ఫ్యాన్సీ స్టోర్ పెడతానని చెప్పు. ఎల్లుండ కిల్లి కొట్టు పెడతానని చెప్పు. ఆ తర్వాత కళ్ళు కాంపౌండ్ పెడతానని చెప్పు. ఏమైంది శ్వేత? ఏమవుద్ది? ఏం కాలేదు, ఏం కావట్లేదు కూడా. ఏమైనా అయితే బాగానే ఉండుగా. అరే, ఈ బిజినెస్ చేస్తే ఆ రిస్క్, ఆ బిజినెస్ చేస్తే ఈ రిస్క్, ఇంకో బిజినెస్ చేస్తే ఇంకేదో రిస్క్. మరి ఇంకేం బిజినెస్ చేస్తావు కమల్? రిస్క్ లేని వ్యాపారం సంగతి పక్కన పెట్టు. అసలు రిస్క్ లేని పని ఉంటుందా? రోడ్డు మీద నడవడం కూడా రిస్కే. వెనుక నుంచి ఏదో ఒకటి వచ్చి గుద్దేయచ్చు. పడుకుంటే ఫ్యాన్ వచ్చి మీద పడొచ్చుగా. ఊపిరి పీల్చడం కూడా రిస్కే. ఏదో ఒకటి పీల్చేసి ఊపిరి అడగ చచ్చిపోవచ్చు. అన్నీ రిస్కే కమల్. ఆ రిస్క్తోనే ఇవన్నీ చేయాలి. ప్రతిసారి వచ్చి వ్యాపారం వద్దనడానికి నువ్వేదో ఒకటి చెప్తుంటే అవి కారణాలు చెప్తున్నట్టు లేదు, సాకులు చెప్తున్నట్టుంది. అదేంటి శ్వేత అలా అంటున్నావు? నాకు వ్యాపారం చేయాలని ఉండదా? నాకు మాత్రం ఎదగాలని ఉండదా? వాటితో పాటు రిస్క్ చేయాలనే ఆలోచన కూడా ఉండాలి. అది లేకపోతే ఎన్నున్నా వేస్టే. నన్ను చేతకన్నుల్లో చూడకు శ్వేత. నేనెప్పుడు అలా అనలేదే. నువ్వు నిజంగా చేతకానవడమైనా నాకేం ప్రాబ్లం లేదు. కానీ వేరే వాళ్ళు నేను అలా చూస్తే నాకు నచ్చదు. 2nd ఫ్లోర్ సరోజా ఆంటీ, నువ్వు బిజినెస్ ఐడియా మార్చావనగానే ఓ నవ్వు నవ్వింది. ఒక మనిషి ఏడిస్తే మనకు బాధ అనిపిస్తుంది, కానీ ఒక మనిషి నవ్వినా కూడా బాధ అనిపిస్తుందని ఇదిగో ఈరోజే తెలిసింది. ఆవిడేదో నవ్విందని నువ్వు అలా అంటున్నావా, లేకపోతే నేనేం చేయట్లేదని నువ్వు ఇలా అంటున్నావా? హెపో, నీకు నచ్చింది చేసుకో. ఏయ్ చెప్పు, ఆవిడేదో నవ్విందని నేను డబ్బులు ఎక్కడ పెడితే అక్కడ పెట్టలేను. ఎక్కడ పడితే అక్కడ పెట్టమని నేనేం చెప్పలేదే. సంవత్సరం ఆలోచించైనా క్లారిటీగా ఓ పని చేయి, కానీ రోజుకి ఇలా ఒకటి చేస్తానని చెప్పుకు. అయినా ఏదైనా బిజినెస్ చేయాలంటే అంతకుముందు ఆ బిజినెస్ ఎవరు చేశారో వాళ్ళ సలహాలు తీసుకోవాలి. నువ్వు మాత్రం అడుక్కునేవాడు సలహాలు తీసుకుంటున్నావు. ఏ ఏరియాలో కూర్చుంటే ఎంత కలెక్షన్ వస్తుందో చెప్పమంటే చెప్పగలడు, అంతేగాని ఏ బిజినెస్ చేస్తే ఎంత వస్తుందో చెప్పమంటే ఆడే చెప్పగలడు. మనం చేసే సావసాలు బట్టే మన ప్రవర్తన ఉంటుందంటారు. అడుక్కునేవాడితో తిరిగి నీకు కూడా సిగ్గు శరం లేకుండా బతికేయడం అలవాటైపోతుంది. ఏయ్ ఏంటి ఏ అంటే ఎవరు భయపడరు ఇక్కడ. ఉన్నమాట అంటే పౌరుషం వస్తుంది మనిషికి.
గుడిసెలన్నీ తీసేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారా? నేను కానీ ప్రెసిడెంట్ అయ్యాను అనుకో, ఈ బిల్డింగ్లన్నీ కూల్చేసే గుడిసెలు కట్టేస్తాను. ఏమైంది బాసు? బాధపడకే. ఖాళీ లేదు అనేసరికి మీ ఆవిడ బాధలో నిన్నేదో అనేసింది. అయ్యేం పెద్ద పట్టించుకోకు. అయినా ఈ అపార్ట్మెంట్లో ఆంటీలు అంకుళ్ళు బాగా కొవ్వె కొట్టేసుకుంటున్నారు. పెద్ద పని పాటలే ఉండవు. వాళ్ళింట్లో ఏం జరుగుతుంది, వీళ్ళింట్లో ఏం జరుగుతుందని పుల్లలు పెడదామని చూస్తూనే ఉంటారు. అయినా వీళ్ళు కాదు, ఈ అపార్ట్మెంట్ కలిసి కనిపెట్టాడు కానీ నాకు కనబడ్డాడంటే అడ్డంగా నరికేస్తాను. అడుక్కుందామని వెళ్తే వాచ్మెన్లు కింద ఆపేస్తున్నారు. అరే అసలు నీ బాధ నా గురించా నీ గురించా? అదేంటి గురు అలా అంటావు? ఇద్దరి గురించి. సర్లే, అర్జెంట్గా ఎలాగైనా ఫుడ్ ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఫుడ్ ట్రక్ అందులో ఎన్ని బొక్కలు ఉన్నాయో ముందే చూద్దాం గురు. ఈసారి బొక్కలు కాదురా, పెద్ద పెద్ద సొరంగాలున్నా నేను ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తా. శంకనాకపోతుంటే ఎవడేం చేస్తాడు? ఏంట్రా? ఏం లేదు, పద వెళ్దాం. ఇదిగో ఎలాగైనా ఈరోజు ఫుడ్ ట్రక్ ఫైనల్ చేసేయాలి. ఇలా తిరిగితే ఏం దొరకదు, అడగాలి ఎవరినైనా. ఎవరిని అడుగుతాంరా? ఆ గుంటలు అడుగుదామా? ఆ పిల్లలకి ఏం తెలుస్తుందిరా? చూసుకుంటాను. రే ఆగు. ఒరే ఫుడ్ ట్రక్ బిజినెస్ ఆగు, ఆడికేం తెలుస్తుంది? రే ఈ వ్యాన్లు ఉంటాయి కదా, అవి ఎక్కడుంటాయి? ఎగ్జిబిషన్ ఉంటాయి. ఓరే నేను అంటుంది మీరు ఎక్కు తొక్కే వ్యాన్లు కాదురా, ఈ ఫుడ్ ట్రక్కులు వ్యాన్లు అంటారు చూడు, అవి ఎక్కడ అమ్ముతారు? నాకు తెలియదు, నువ్వే తిక్కపో. అయిందా? పిల్లల్ని అడుగుతా వాళ్ళని అడిగితే అలాగే ఉంటది. అయినా అలా అమ్మ నాన్న అనాలి. రెస్పెక్ట్ నేర్పిరు పెద్దలు తెల్ల బియ్యలో. ఏం పెద్దవరా నువ్వు? పద ముందుకు పోదాం. ఒరే వాళ్ళని అడుగురా, ఒకసారి అడుగురా. డాడీ 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 ఓ 10 రూపాయలు దేదో డాడీ. డాడీ ఏం చేస్తున్నావు? నువ్వే కదా అడుక్కోమన్నావు, అడుక్కుంటున్నాను. నేను అడుక్కోమని లేదురా, అడగమన్నా. ఫుడ్ ట్రక్ బిజినెస్ గురించి అడగమన్నా. ఓహో సారీ బాసు, నువ్వు అడగమన్నా నాకు అడుక్కోమన్నట్టే వినిపించింది. బుద్ధులు పోవట్లేదురా, పద ముందుకు పోదాం. మోడల్ మోడల్ సూపర్ మోడల్, మోడల్ మోడల్ సూపర్ మోడల్, నే లుంగెత్త చూడు కమల్ గారు, చూడు మోడల్. కమల్ గారు, కమల్ గారు ఏంటండి అలా పరిగెత్తుకొస్తున్నారు? మార్కెట్కి వెళ్దామని వచ్చాను, ఇంతలో మీరు కనిపించారు, అందుకే మాట్లాడదామని వచ్చానండి. మీరు నాతో ఏం మాట్లాడతారులేండి. మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు నేనేం మాట్లాడినా మీరు తల పక్క తిప్పేసుకుంటున్నారు కదా, అప్పుడే అనుకున్నా నాతో ఈవిడికి మాట్లాడడం ఇంట్రెస్ట్ లేదని. అదే మా మోహిని ఆంటీ అయితేనా ఆ ముచ్చట్లు ఆ కథే వేరండి. అయ్యో అలా ఏం కాదండి, పక్కనే మీ ఆవిడుండగా మీతో నేనేం మాట్లాడతానండి. అయినా ఆడోళ్ళ సైకాలజీ వేరేలేండి, చెప్పినా మీకు అర్థం కాదు. అంటే ఇప్పుడు మీరు మోహిని ఆంటీలా నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? ఎందుకు చేయను? అయినా మీతో ఫ్రెండ్షిప్ చేస్తేనే కదా కాయగూరలు ఎక్కడ తక్కువ ధరకు వస్తాయో, జాకెట్లు ఎవరు ఎక్కడ బాగా కుడతారో తెలిసేది. మీరు బాగా క్యాచ్ చేశారండి. ఆ రంగంలో నాకు ఎక్స్పీరియన్స్ అండ్ కాంటాక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. నాతో డిస్కౌంట్ కూడా వస్తుంది. రండి వెళ్దాం. మీరు నాతో ఫ్రెండ్షిప్ చేశాక మీ లైఫే మారిపోద్ది. అపార్ట్మెంట్లో మనకున్న వాల్యూ వేరు. ఏమైనా చీటీలు కడతానంటే నాకు చెప్పండి, సరేనండి, చూసుకుంటా. కిట్టి పార్టీలు కూడా ఉంటాయి, నేను పిలుస్తాను. ఇక నుంచి మీరు నాకు ఫ్రెండ్, నేను మీకు ఫ్రెండ్. సిస్టర్లా ఉంది. ఏంటి సిస్టర్ మీరు ఇక్కడ? కొంచెం పక్క వస్తావా, నీతో మాట్లాడాలి.
ఏ నీకు మా ఆయనతో ఏం పని? ఎందుకు తన చుట్టూ తిరుగుతున్నావు? మీ ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం సిస్టర్. దేవుడు మా ఇద్దరిని కలిపేశాడు. ప్రొఫెషన్స్ వేరైనా పర్సనల్గా బాగా క్లోజ్ అయిపోయాం. అడుక్కోవడం ప్రొఫెషన్ ఏంటి? ఆయన నీతో తన్నెందుకు కలుపుతున్నావు? అసహ్యంగా. అదే సిస్టర్ అలా అంటో, ఆయన ఎప్పుడు నన్ను అడుక్కున్నలో చూడలేదు. ఓ సొంత తమ్ముళ్ళని చూశాడు. అయినా మీరే ఆదిల్ చెప్పిన మాటలని బాస్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. బాస్ ఎప్పటికైనా బిజినెస్లో బాగా సక్సెస్ అవుతాడు. ఏం బిజినెస్? నిన్న చెప్పిన బిజినెసా? మొన్న చెప్పిన బిజినెసా? మొన్న చెప్పిన బిజినెసా? బిజినెస్ అంట బిజినెస్. ఇలానే ఉంటే ఇదిగో నీలాగే చెప్పబట్టుకుని అడుక్కోవాలి. నీ చుట్టూ తిప్పుకుంటున్నావుగా, తన్ని కూడా నీలాగే తయారు చేయాలనుకుంటున్నావా? అదే సిస్టర్. ముందు సిస్టర్ అనుకో ప్లీజ్. సరే అండి, నేను ఆయనతో తిరగడం మీకు ఇష్టం లేదా అండి? తను అడుక్కునేవాడితో తిరగడం ఇష్టం లేదు, అంతే. అర్థం చేసుకో ప్లీజ్. సరే అండి, ఇంకెప్పుడు ఆయనతో తిరగనండి. సంతోషం. ఏంటండి ఏడిపిస్తున్నాడా? ముష్టి నా కొడక. ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? మళ్ళీ ట్రై చేద్దాం. వీడేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు? గ్లామర్ తగ్గించకపోతే వాడు ధర్మం కూడా చేయట్లేదురా. అన్నా ఏటన్నా నువ్వు రోజు రోజు గ్లామర్ పెంచేస్తాను? నాకు అదే అనిపిస్తుందిరా. బట్టలు కూడా పెద్దగా మార్చినట్లేవు. ఎవడని చూసి అడుక్కున్నాను అంటాడా? అన్నా నువ్వు సోరం గుట్లేసుకుని అడుక్కున్నా ఉంటానా? నిజాలంత గట్టిగా బయట చెప్పుకో. నువ్వు కూడా రాసుకో భయ్యా. హే బాసు, నువ్వా ఇటొచ్చా? సంఘంలో జాయిన్ అవుతావా? పాస్ ఫోటో, ఒక ఆధార్ కార్డు. హే నువ్వు ఫస్ట్ బట్టలు మార్చు. నీ బట్టలు చూస్తుంటే అసలు జాయిన్ చేసుకోబోదు కావట్లేదు. భయ్యా నేను సంఘంలో జాయిన్ అవును, నాకు ఆ కార్డు వద్దు. నేను నీకు పోటీ కూడా రాను. మరి దేనికి వచ్చావు? ఏం లేదు భయ్యా, తెల్లారి నుంచి ధనాగడ్ సెల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక్కడ ఎక్కడైనా మీకు ఏమైనా కనిపించాడేమోనని. ధనాగడ్ ఆడు ప్రైమ్ మినిస్టర్ కదా, పక్క దేశానికి మీటింగ్ వెళ్ళాడు, పాకిస్తాన్.
ఏం మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఆడెక్కడున్నా నన్ను అడుగుతావేటి? దానగాడంటే ఈ గల్లీలు ఎక్కడ ఉంటాడు కదా, ఎత్తుక్కోవచ్చు కదా. మీరంతా అడుక్కున్నారు కాబట్టి ఏమైనా తెలుస్తుందేమో అని అడిగాను. ప్రెసిడెంట్ అనుకున్నా, ఇంకేమనుకున్నావు? ఇక్కడ నుంచి వెళ్ళు ఫస్ట్. ఇప్పటికిప్పుడు ప్రెసిడెంట్ స్పెల్లింగ్ చెప్పు. PRS. ఏది నువ్వు చెప్పు. దానా కోసం వెళ్ళాలి. వాడు దేశానికి సీఎం, వీడు రాష్ట్రానికి పిఎం. ఈయన మాత్రం జాయిన్ చేసుకోతురా. వద్దన్నా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఏం చేస్తున్నావురా? కనీసం నీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫోన్ చేద్దామంటే ఎవడూ తెలియదు. మళ్ళీ నేను ఒక్కడే ఫ్రెండ్నే. అరే ధన ఎక్కడున్నావురా? అయ్యో ఆంటీ గారు మిమ్మల్ని కాదండి, మా ఫ్రెండ్ గురించి. సారీ ఆంటీ, కొట్టేటట్టు ఉన్నారు. అసలు ఈసారి పోటీ చేయబుద్ధి కాలే, అందరూ బదిలాడుతున్నారు. సరదాగా అన్నా చేస్తానులే, నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు మిమ్మల్ని. అసలు ఈసారి ఎలక్షన్లో మన సంఘం మొత్తానికి. ఒక్క నిమిషం ఆగరా భయ్య. ధనగాడు కనిపించాడా? కనిపిస్తే చెప్తే నేను చెప్పాను కదా, ఎందుకు ఇలా మాటిమాటికి అడుగుతున్నావు? చాలా రోజుల నుంచి ధనగాడు కనిపించట్లేదు భయ్య, ఫోన్ కూడా పని చేయట్లేదు. సర్లే, కనిపిస్తే చెప్తాను. సరేనా? పర్లేదు మీ చెప్తాను. వాళ్ళు ఎవరికైనా కనిపిస్తే నాకు వెంటనే ఫోన్ చేయమని చెప్పు. చెప్తాను, ఆల్రెడీ మన వాళ్ళకి చెప్పాను, అది చెప్తే చెప్పేస్తాను. నా నెంబర్ తీసుకోండి భయ్య. తీసుకోండి ప్లీజ్. చెప్పు. 834235276892. తెలిస్తే చెప్పండి భయ్య. చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. సరే. హలో బ్రదరు. అన్న ఏమైనా తెలిసిందా అన్న? లేదు బ్రదరు, సంఘంలో కూడా చెప్పానులే, ఎవరికైనా కనిపిస్తే ఫోన్ చేస్తారు. కాదన్నా, మిగిలిన ఏరియాలో బెగ్గర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరికైనా ఏమైనా తెలిసేమో కనుక్కుంటారన్నా. ట్రై చేస్తున్నా, అది ప్రాబ్లం ఏం కాదు. మన సంఘం వాట్సాప్ గ్రూప్లో కూడా మెసేజ్ పెడతాను, దొరికేస్తాడులే, నువ్వు కంగారు పడకు. సరేనా? తమ్ముడు టీ. అన్నా టీ. అమ్మ నా షూస్ అయ్యి. చెప్పులు వదిలేసి గట్టి మీద కూర్చొని సిగరెట్ తాగుతున్నావు. కింది నుంచి కూడా చెప్పులు తీసుకెళ్ళిపోయాడు. అయినా ఇటెవడు వచ్చాడయ్యా? ఇందాక అడుక్కున్నాడు, బెచ్చముడితే కసిరేసాను కదా, ఆడే తీసుకెళ్ళిపోయాము. ధర్మం గట్టి ఏం లేదు, ఇంటి ముందుకు వెళ్ళి అమ్మా అని అడుగుతాను. వాళ్ళు కానీ గేరగట్ చేశారనుకో, గుమ్మం ముందు ఏదుంటే అది లేపుకుంటూ వచ్చేస్తాను. అంటే చెప్పులు బట్టలు కూడా అంతే. ఒరే నువ్వు అడుక్కున్నాడో దొంగోడురా? సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే అది అయిపోతాను గురు.
ఎవరండి మీరు? నా తలకు దెబ్బ తగిలి గతం మర్చిపోయాను. నేను మీకు తెలుసా అండి? రేయ్, గతం మర్చిపోయినాడు అడుక్కోవడం కూడా మర్చిపోవాలరా. ఎవరైనా చిల్లరైపోతే చెంబులు చొప్పులు తీసుకొచ్చడం కూడా మర్చిపోలరా ముష్టి నా కొడక. కనిపెట్టావు. ఏరా, నాతో ఉంటే నీకు అడుక్కోవడం కుదరదని తప్పించుకొని తిరుగుతున్నావా? లేదులే బాసు, నువ్వు జీవితం ఇప్పుడే స్టార్ట్ చేసావు. మధ్యలో నేను ఎందుకులే అని పక్కకి వెళ్ళిపోయాను. నేను జీవితంలో సక్సెస్ అయితే మా అమ్మ నాన్న నా భార్య ఎంత ఆనందపడతారో నువ్వు కూడా అంతే ఆనందపడతావు నాకు తెలుసురా. అలాంటిది నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోతానని ఎప్పుడు అనుకోకురా. నేను ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేస్తే నువ్వు వర్కర్ కాదురా, పార్ట్నర్వి. అదేం లేదులే బాసు, నాకు ఈ అడుక్కోవడమే బాగుంది. నేను నీతో ఉంటే నీకు నీ వ్యాపారానికి కూడా సెట్ పేరు. అందుకే నీకు దూరంగా ఉంటేనే మంచిది. రే, లాగి పెట్టి కొట్టాననుకో అడుక్కోవడం కూడా పనికి రాకుండా పోతావు. రే, నా మీద ఒట్టేసి నాకు మాట ఇరా. ఏం మాట బాసు? ముందు ఇవ్వరా. చెప్పు. ఇంకెప్పుడు నన్ను వదిలేటు వెళ్ళిపోకు, ఇదే మాట ఇస్తున్నావు. పద, గిన్నెలు కొనుక్కోవాలి రా. అవునరా, అడగడం మర్చిపోయాను, ఈ షూ లేపించావా? ఇదా? ఆయన చిల్లర తెవలేదు, అందుకే లేపిస్తాను. అరే, ఇంకా నీ బుద్ధులు పోవా? సర్లే, మనం ఫుడ్ ట్రక్ పెట్టట్లేదు, ఫుడ్ హోటల్ పెడుతున్నాం. మీ నాన్నకేం చెప్తావు? హోటల్ అని చెప్పాను అనుకో మా నాన్న ఫీల్ అవుతాడు రా. అందుకే ఫుడ్ ట్రక్ అని చెప్తాం, కానీ మనం పెట్టేది ఫుడ్ హోటలే. ఎందుకంటే ఫుడ్ ట్రక్ అంటే మా నాన్నకి ఏంటో తెలియదు కదా, అలా మేనేజ్ చేయాలి. అయితే నైట్కి వెళ్ళి గిన్నెలని లేపుకొచ్చేస్తాను. ఒరే, ఆ దొంగతనంగా గిన్నెలు కట్టొద్దురా, మనం ధర్మంగా బిజినెస్ చేద్దాం, ఓకేనా? నీ బెగ్గర్ ఫ్రెండ్ దొరికాడా? తను నేనే నీకు దూరంగా ఉండమని చెప్పాను. నువ్వా? ఎందుకు? నీతో ఉండడం వల్ల నీకు పెద్దగా ఉపయోగం లేదనిపించింది, అందుకే చెప్పాను. ఉపయోగం ఉందా లేదో నీకెలా తెలుసు? వాడు ఏమైనా అమ్మాయి లేకపోతే వాడిని నేనేమైనా ఉంచుకున్నానా? వాడు నాతో తిరిగితే నీకేంటి ప్రాబ్లం? తను నీతో తిరగడం నాకేం ప్రాబ్లం కాదు. నువ్వు తనతో తిరగడం వల్ల నీ మైండ్ సెట్కి క్లారిటీ లేకుండా పోతోంది, అది నాకు ప్రాబ్లం. అందుకే దూరంగా ఉండమని చెప్పాను. నా మైండ్ సెట్ ఎలా మారుతుంది నీకెలా తెలుసు? నువ్వేమైనా నా మైండ్లోకి దూరం చూసావా? అరే, తను బెగ్గర్, కాళ్ళు చేతిలో ఉన్న అడుక్కుంటున్నాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ లేని పర్సన్. తనతో తిరిగితే నీకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పోతుంది, అందుకే. మొన్నటి వరకు నీ జీతం మీదే బతికా, ఇప్పుడు కూడా వ్యాపారం మొదలు పెట్టకుండా నీ జీతం మీదే బతుకుతున్నా. అందుకే కదా సెల్ఫ్ రెస్పెక్ట్ లేనోడిని అంటున్నావు. అయినా నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు అనుకున్నా, కామెంట్ చేస్తావు అనుకోలే. నేను సంపాదించి నేను పోషిస్తున్నానని ఎప్పుడూ అనలేదు, అసలు నాకు ఉద్దేశం కూడా లేదు. నువ్వు మాట్లాడుతున్న మాటలకు అర్థాలు అవే. నువ్వు వేరే వేరే అర్థాలు తీస్తున్నావు. అర్థమవుతుందిలే. హే, అసలు నేను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. నీకు నచ్చినట్టు అనుకో, నా మనసు ఏంటో నాకు తెలుసు. అసలు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నా వల్ల అతన్ని వేరే వాళ్ళు కొట్టారు. ఆ విషయంలో నేను తనకు సారీ చెప్పాలి, కాబట్టి నీకు చెప్తున్నాను. నువ్వు వెళ్ళి తనకు చెప్పే. కొట్టారా? నీ వల్ల? రోడ్డు మీద అడుక్కున్నాడు, కొడితే తిరిగి కొట్లాడనేదే కదా మీ ధైర్యం. నేనెంత అని కొట్టమని చెప్పలేదు. అడుక్కున్నాడు మీదే మీ ప్రతాపం. ఎందుకు కొట్టావు? కొట్టకపోతే పాపం వాడిని కొట్టించావు, సిగ్గులేదు? మళ్ళీ చెప్తున్నా, నేను కొట్టించలేదు. ఇందాక నువ్వే అన్నావు కదా నా వల్ల కొట్టారని. నా వల్ల కొట్టారంటాం వేరు, నేను కొట్టించాలంటాం వేరు. అది తెలుసుకో ముందు. తెలుసుకుంటాలే. ఇదే బ్రెయిన్ తప్పడం, క్లారిటీ లేకపోవడం అంటే. ఇందాక నుంచి ఇదే చెప్తున్నా.
పిచ్చి పిచ్చిగా వాక్కు చెబుతున్నా. పిచ్చి పిచ్చిగా మాట్లాడట్లేదు, ఉన్న మాటే అంటున్నా. మళ్ళీ చెబుతున్నా. ఏం చేస్తా చెప్పు, ఏం చేస్తా? మాటలకు అర్థాలు తెలియనోడిని క్లారిటీ లేనోడనే అంటారు. రోడ్డు మీద అడుక్కున్నోడిని కొడితే తిరిగి కొట్టలేడని చెప్పి నేను కుట్టించానన్నా. అది నేను చేయలే, ఇప్పుడు నువ్వు చేశా. పెళ్ళాన్ని కొడితే తిరిగి కొట్టలేదని చెప్పి కొట్టావు. నేను తిరిగి కొట్టలేకపోవచ్చు, కానీ అన్ని దులిపేసుకొని ఇక్కడ మూలని పడి ఉండలేను. ఏదేమైనా సిస్టర్ని కొట్టడం తప్పు బాసు. ఏదో కోపంలో అలా జరిగిపోయిందిరా. మరి కోపం దగ్గర కాలు పట్టుకోవచ్చుగా. కన్విన్స్ అవుద్దని తెలిస్తే ఆ పని చేసేవనరా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తన కోపం తగ్గే వరకు వెయిట్ చేయాలి. ఈలోపు మన పని మొదలు పెడదాం. పనే? అవునవును, రేపు తెల్లారే కదా షాప్ ఓపెనింగ్. రిబ్బన్ కటింగ్ కార్పొరేటర్ వచ్చేస్తాడు. ఏడు బాసు మాడుతున్నావు, మన దగ్గర ఉన్న బడ్జెట్కి పెద్ద వ్యాన్ కాదు కదా, నానోయే రాదు. సర్లే ఏదో ట్రై చేద్దారా. పద. అరే ఏదేమైనా మన పని మాత్రం స్టార్ట్ చేసి ఈ బిజినెస్లో మనం ముందు స్థాయిలోకి వెళ్ళాలి, సరేనా? హలో, ఏంటే అంతా ఓకేనా? కంఫర్ట్గానే ఉందా అక్కడ? నాకు బాగానే ఉంది. నీకే ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తుంది. నువ్వు అలా ఏం ఫీల్ అవ్వకు. నేను హైదరాబాద్ రావడానికి ఇంకా 6 months పడుతుందిగా. అప్పటి వరకు నువ్వు అక్కడే ఉండొచ్చు, నో ప్రాబ్లం. సరే, ఏదైనా అవసరమైతే కాల్ చెయ్యి. సరేనే, బాయ్. సరే, బాయ్. శ్వేత, అమ్మ శ్వేత. మా ఆవిడ ఇంట్లో లేదండి. లేదా? ఎక్కడికి వెళ్ళింది? తన పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికా? పోన్లేండి, అయితే మనం కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. అవునండి, ఎప్పటి నుంచో మాట్లాడుద్దాం అనుకుంటున్నా అండి. మా ఆవిడ ఉన్నప్పుడు మీరు ఎందుకంటే సరిగ్గా మాట్లాడరు? అది ఆడోళ్ళ సైకాలజీ అండి. చెప్పినా మీకు అర్థం కాదు, లేనిపోని అనుమానాలు వస్తాయండి. మా ఆవిడకి నా మీద అలాంటి అనుమానాలు ఏమి రావండి. అంటే నా మీద వస్తాయా? కమల్ గారు, మీకు తెలీదేమో, నేను నిప్పు. మన అపార్ట్మెంట్ చుట్టూ చాలా చెట్లు ఉన్నాయండి, గాలి కూడా బాగా వేస్తుంది. జాగ్రత్త, నీ పారిపోద్దేమో. సర్లేండి, శ్వేత ఇంట్లో లేదు కదా, మరి మీ వంటకి ఎలాగా? వండిన కూరలు ఏమైనా పంపిమంటారా? వద్దులేండి, నేను వండుకున్నా. ఏంటి, మీకు వంట కూడా వచ్చా? ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నారండి? 3 నెలల ముందు మీరు మా ఇంటికి వచ్చుంటే ఈ క్వశ్చన్ అడిగేవారే కాదు. ఏ ఆ రోజులే వేర్లేండి, చాలా ఆనందంగా ఉండేవాడిని. ఓ, సమరసింహారెడ్డి నరసింహనాయుడు లాగా ఏదో పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉన్నట్టుందండి మీకు. మామూలు ఫ్లాష్ బ్యాక్ కాదండి.
బాగుండేవండి. ఏ గొడవలు లేకుండా ఆనందంగా ఉండేవాళ్ళం. గొడవలా? ఏం గొడవలు? ఏం లేదులేండి. గొడవలు అంటున్నారు, ఫ్లాష్ బ్యాక్ అంటున్నారు. కొంప తీసి సేమ్లో మీరు తలకాయలు కోసే బ్యాచ్ కాదు కదా? ఏమండి, నా ముఖం చూస్తే ఏమనిపిస్తుందండి? కూరగాయలే సరే ఇంకో వెళ్ళాను, ఇంకా పీకలేం కోస్తానండి. గొడవలు అంటున్నారు. మీకు మీ ఆవిడకి ఏమైనా గొడవలా అండి? మొన్న మార్కెట్ నుంచి వస్తూ మీతో మాట్లాడాను కదా, కొంప తీసి శ్వేతగా నాకు చూసిందా అండి? అవునండి. మీ ఆయన ఎన్ని గంటలకు వస్తారండి? 3 గంటలకు వస్తారులేండి. అవునా? టైం అయిపోయినట్టుందండి. అమ్మో, నేను వస్తానండి బాబు. ఏదో ఎంటర్టైన్మెంట్ ఇస్తుందంటే చిరాకు తెప్పిస్తుంది అబ్బా. ఏదైనా మోయిన్ అండ్తో ఉన్న కాంబినేషన్ వేరబ్బా. ఎక్కడ ఉందో ఏం చేస్తుందో. శ్వేత, మేనేజర్ మెయిల్ పెట్టారు, వచ్చిందా? పెట్టారా? చూడలేదు, చూస్తా. ఓకే. అవును, మీ హస్బెండ్ ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తారని చెప్పావు, ఏమైంది? తెలీదు నాకు. ఏ, నీకు చెప్పలేదా? నాకే తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ లేదు, అంతే. ఏం లేదు, ఇంతకుముందు జాబ్ చేస్తున్నానని చెప్పి మీ డాడీని వాళ్ళ డాడీని మోసం చేశాడని కార్తిక్ గారు చెప్పాడు. ఇప్పుడు కూడా నీకు బిజినెస్ చేస్తున్నానని చెప్పి మోసం చేస్తున్నాడేమో, చూసుకో. తన నుండి నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. తను బిజినెస్ చేసినా ఓకే, మోసం చేసినా ఓకే. ఓకే ఓకే. హే శ్వేత, ఎక్కడున్నావేంటి? క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు, వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఉండేది ప్రగతి నగరే కదా, మా ఇల్లు అటే, రా డ్రాప్ చేస్తా. లేదు, నేను ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో ఉంటున్నాను. పర్లేదు, నువ్వు వెళ్ళు. ఏ, ఇల్లు మారారా? సరే, అక్కడే డ్రాప్ చేస్తారా? వదిలే, నీకు మళ్ళీ లాంగ్ అవుతుంది కదా, నేను క్యాబ్లోనే వెళ్ళిపోతాను. అయ్యో, మళ్ళీ క్యాబ్ దొరకకపోతే ఇబ్బంది పడతావు, రా డ్రాప్ చేస్తా. థ్యాంక్ యూ. హే, ఇట్స్ ఓకే. శ్వేత, మీ హస్బెండ్ లోపలే ఉన్నారా? ఏం లేదు, జస్ట్ ఊరికే క్యాజువల్గా హాయ్ చెప్దామని. నేను మా హస్బెండ్తో ఉండట్లేదు మురళి. అంటే చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చాయి, సో సెపరేట్గా ఉంటున్నాను. ఈ విషయం ఆఫీస్లో ఎవరితోనే చెప్పకు ప్లీజ్. అయ్యయ్యో, అలా ఎలా చెప్తా, దాని గురించి ఏం టెన్షన్ పడకు. శ్వేత, థ్యాంక్స్, నన్ను నమ్మి నీ పర్సనల్స్ నాతో షేర్ చేసుకున్నందుకు. ఈ గోడ మీద కూర్చుంటే 5 నిమిషాల్లో వచ్చేస్తాను అన్నాడే. కొంప తీసి అడుక్కోవడానికి పోయాడే అండి. నాన్న, నాన్న. ఒరేయ్, ఏంట్రా ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నా నాన్న. అవును రే, కోళ్ళపిల్ల ఏంట్రా ఫోన్ చేయట్లేదు? అంటే ఆఫీస్లో కొంచెం ఎక్కువ వర్క్ ఉందన్న, అందుకని. ఓహో, సర్లే కానీ పక్కన కోళ్ళపిల్ల ఉంటే ఫోన్ ఇదా? లేదు నాన్న, నేను బయట వచ్చాను, తను ఆఫీస్కి వెళ్ళింది. సర్లే కానీ పక్కన కోళ్ళపిల్ల ఉంటే. సరే నాన్న. సర్లే కానీ రే, వ్యాపారం ఏమైందిరా?
అది ట్రై చేస్తున్నాను నాన్న. చెయ్యిరా చెయ్యి, మంచి పేరు తీసుకురావాలి. ఆయన నా కోళ్ళని వెనకాల నుంచి ఉంటే నువ్వు ప్రపంచం దున్నేస్తావు తెలుసా. సరే ఉంటాను నాన్న. బస్సు వచ్చానే. ఏంటి గురు అలా ఉన్నా? మా నాన్న ఫోన్ చేశాడురా, శ్వేతతో మాట్లాడాలి అంటున్నాడు. ఆయన చెప్తుంది కరెక్టే కదా. నువ్వు సిస్టర్ సారీ చెప్తావు అనుకో, హ్యాపీగా సాయంత్రం ఆయన ఫోన్ మాట్లాడించచ్చు. అరే శ్వేతకి నేను ఒక మంచి వ్యాపారం పెట్టాలని కోరికరా. ఒక మంచి వ్యాపారం పెట్టి శ్వేత దగ్గరికి వెళ్ళి మాట్లాడాను అనుకోరా, అప్పుడు నేను ఏం చెప్పినా వింటుంది, నన్ను కూడా క్షమిస్తుందిరా. బాధపడకు బస్సు, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. పదా వెళ్ళి పబ్లిక్లో పబ్లిసిటీ క్రియేట్ చేయాలి. జనాలు మన షాప్కి రావడానికి అట్రాక్షన్ చేయాలి. వై థింకింగ్ పదా. సర్లే కానీ మన షాప్ ఓపెనింగ్కి ఎవరైనా పొలిటికల్ సెలబ్రిటీలు అలాంటి వాళ్ళు తెద్దాంరా. దీనికి ఎవడైనా ఎంత క్యాజువల్గా అడుగుతాడా? తెలుసా ఏంటి, ప్రెసిడెంట్లే తెలుసు మనకి. అవునా? ఏ ప్రెసిడెంట్ రా? ఇంకెవరు మన అడుక్కున్న ప్రెసిడెంట్ రామాంజీ గారు. ఏయ్ వాడు గట్ట కాదురా, ఎవరైనా కొంచెం ఫేమస్ ఉన్న వాళ్ళు. ఎవడబ్బా? వైజాగ్లో ఉన్నాడు గురు, రీసెంట్ గా బెస్ట్ అవార్డు కూడా కొట్టాడు. ఏం అవార్డు? బొంగు సెత్ అని బెస్ట్ బెగ్గర్ అవార్డు వచ్చిందిలే. ఆడనుకో మన ప్రమోషన్ బాగా చేస్తాడు. రే నేను నిన్ను అడిగాను చూడు, నా చెప్తూ నేను కొట్టుకోవాలా? ఎవరు అనుకున్నావు సినిమా వాళ్ళు పొలిటికల్ అయితే కొంచెం ప్రమోషన్ అవుద్దని? గురు వాళ్ళైనా ఒకరోజే ప్రమోట్ చేస్తారు, మన వాళ్ళు అనుకో ప్రతిరోజు ప్రమోట్ చేస్తారు. ఏ రారా, గడప గడపకి ప్రమోట్ చేస్తారు. అక్కర్లేదు రారా, నేను ఎవరినో చూస్తాను, లేదంటే మనమే ఓపెన్ చేద్దాం. నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. చెప్పులు బాగున్నాయి ఈ గుంటలో. రే 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 నీ అమ్మ. రా బాసు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకో. మన టిఫిన్ షాప్లో టిఫిన్ ఎలాగున్నా పర్లేదు, చట్నీలు మాత్రం బాగుండాలి. ఒకటి సరిపోదు, మినిమం 4-5 రకాలు పెట్టు. అందులో కొబ్బరి చట్నీ మ్యాండేటరీ. ఏం మాట్లాడుతున్నారా? ఎండాకాలంలో కొబ్బరి చట్నీలు ఎక్కడ దొరుకుతాయి? అన్ని పల్లి చట్నీలే. కొబ్బరికాయల కోసం నువ్వేం టెన్షన్ పడక బాసు. మన సంఘానికి చెప్పానుకో, గుడి దగ్గర కొబ్బరి చేపలు ఎత్తారు కదా, అవన్నీ తీసుకొచ్చేసి మనం సగం రేటుకి అమ్మేస్తారులే. ఏయ్ ఏం మాట్లాడుతున్నారా? గుడి దగ్గర చెప్పులు తీసుకొచ్చి చట్నీ చేయాలా? వద్దు. నీకు విషయం తెలీదా? పెద్ద పెద్ద స్టార్ హోటల్లోనే మనం సప్లయర్స్. అంటే స్టార్ హోటల్లో కొబ్బరి చట్నీలు, ఈ చెప్పుల చట్నీలా? బయటికి ఎవడు ఎక్స్ప్రెస్ చేయడు బాసు, మేమంటే ఏదో చెప్పించుకుంటున్నాం నోడుదోళ్ళకి. ఒరే నీతో ట్రావెల్ అవుతున్నప్పుడు ఒక్కోసారి నాలెడ్జ్ వస్తుందో నాలెడ్జ్ పోతుందో తెలియట్లేదురా. సర్లే పదా. హలో, రేపు తెల్లారే మన షాప్ ఓపెనింగ్, వచ్చేయండి. రే నీట్గా సర్దు. మళ్ళీ చేస్తాను, పెట్టండి. రే ఆయిల్ తెచ్చావా? తెచ్చాను గురు. మంచిదేనా? మంచిదేనా? ఇంతకంటే మంచి ఆయిల్ ఉంటుందా? ఎన్నాళ్ళు కరెక్ట్ పని చేసావు, లోపల పెట్టు. ఓ బాబు, ఎండలో ఏం తిరుగుతావు కానీ తినడానికి రా. రాను. 50% ఆఫర్ అయ్యా. వద్దు. పోనీ 60 ఇస్తాను దారా బాబు. రాను పో. హలో రే ఏంట్రది? ఇదిగో బాబు, చెప్పానా? నేను ముందే చెప్పలేదా ఇద్దరు 2 చేపలు పట్టుకుని అడుక్కుంటే మేలని? ఇప్పుడు చూడు, ఇంత అందమైన కోట్ వేసుకుని కూడా రోడ్డు మీద పోయేళ్ళని అడుక్కునే పని చేస్తున్నాను. ఇదిగో ఆడికి కానీ ఫుల్ బిల్ వేసావు 50%. 50% ఎందుకురా? మనతో పెద్ద స్టార్ హోటల్ మరి ఎగబడి వచ్చేస్తారు. 50 అన్నాను కాబట్టి వచ్చాడు. ఇదిగో మీ దిక్కుమాల హోటల్కి ఎవడో వచ్చి ఎగబడి తినేడు కానీ అవన్నీ పడేసే బదులు ఎన్ని ప్లేట్లు ఉన్నాయో చెప్పండి, మా వాళ్ళు వచ్చి ఫ్రీగా తినేసి వెళ్ళిపోతారు. ఈడేంట్రా ఎలా తగులుకున్నాడు? కరెక్టే బాసు, మన సంఘం పిలిచేద్దాం, టిఫిన్లు అయిపోతాయి. ఇది ఏమైనా సత్రం అనుకుంటున్నారా? హోటల్ రా, ఓపెనింగ్ రోజు ఎలా మాట్లాడతారేంట్రా? ఇదిగో ఏదైనా కస్టమర్స్ వచ్చే ఐడియా ఉంటే చెప్పరా. ఇప్పటికిప్పుడు ఈ కస్టమర్స్ అంటే ఒక ఐడియా వచ్చింది బాసు. ఏంట్రా అది?
ఒరే ఐడియా చెప్పమంటే చెప్పకండి వెళ్ళిపోతున్నావేంట్రా? ఐడియా చెప్తానని తెల్లారంతా వెళ్ళాడు, ఇప్పుడు వరకు రాలేదు. అసలు ఏం చేయాలో అర్థం అవట్లేదు. నానబెట్టిన పిండిలన్నీ ఉండిపోయి ఏమైపోతే ఏంటో. ఓపెనింగ్ రోజే మూసేటట్టు. ఆ? ఉదర్ దేక్. ఏం కావాలి సార్? ఇంకేమొద్దండి. అంతేనా? 4 ఇడ్లీయేనా? 4 ఇడ్లీ ఏం సరిపోతాయి సార్? ఇంకో 4 ఇడ్లీ తినండి. కడుపు నిండిపోయిందండి. పర్లేదు, నా కోసం తినండి. ఇంకొక 4 ఇడ్లీ తినొచ్చు కదా. ప్లీజ్ తినండి. సరే అండి, మీకోసం 4 ఇడ్లీ 400 ఇడ్లీ అని తినేస్తాను. తీసుకురాపండి, తినేస్తాను. ఒరే నీ అడుక్కునే తెలివితేటలతో బాగా ప్లాన్ చేసావురా. థ్యాంక్ యూ బస్సు. అయినా అమ్మాయిని సర్వర్గా పెడితే బిజినెస్ బాగా డెవలప్ అవుద్దని నీ బుర్రకి ఎలా తట్టిందిరా? ఏం లేదు బాసు. ఇప్పుడు అందమైన అమ్మాయిలు ఇంత డబ్బాలు పట్టుకొని ఏదో ఫౌండేషన్ పేరుతో సిగ్నల్స్ దగ్గర, ఈ షాపింగ్ కాంప్లెక్స్ల బయట జనాల దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్, మేము పలానా ఫౌండేషన్ పేరు మీద మనీ కలెక్ట్ చేసి పేదవారికి ఫుడ్ బెడ్ డొనేట్ చేస్తున్నాం సార్, మీకు తోచిన దానం చేయండి అనగానే ఒక్కొక్కడు 10 వేస్తాడు, 50 వేస్తాడు, 100 వేస్తాడు, 200 వేస్తాడు, 500 కూడా వేస్తాడు. అదే నాలాంటి పేదడు డైరెక్ట్గా వెళ్ళి అయ్యా ఆకలేస్తుంది ఒక్క 10 రూపాయలు వేయండి అని గసిరేస్తాడు. వాళ్ళు వేసేది మేం పేదలు అన్నందుకు కాదు, ఆ గుంట అందాన్ని చూసి. అదే ఫార్ములా ఇక్కడ కూడా వాడేశాను. చూడు ఏదోలు చట్నీలో మురుగు నీళ్ళు కల్పిస్తే సరే జుర్రు అనుకొని తాగేస్తారు. సొసైటీ చేంజ్. అన్న ధర్మం చేయండి అన్న, ప్లీజ్ అన్న. టిఫిన్ టైం అయిపోయింది, ఇంకో 2 అడిగేసి వెళ్ళిపోదాం. అన్న ధర్మం చేయండి అన్న. పోయో చేస్తా అన్న, నువ్వు వచ్చేలోపు నేను డ్యూటీ కూడా దిగిపోతానన్నా. ఏజన్నా ప్లీజ్ అన్న, ఇప్పుడు వేసే అన్న. వేసే 1 రూపాయికి మళ్ళీ వచ్చేస్తాడంట. రీజనబుల్గా రీజన్ చెప్పడం కూడా రాదు. ధనా ధనా వాటర్ మార్చు. రే ఏం కావాలి? రే పద్ధతిగా డీల్ చేయాలి. నేను చూడు ఎలా డీల్ చేస్తాను. హే నువ్వేంటి ఇక్కడ అడుక్కోవడానికి వచ్చావు? బయటకు వెళ్ళు. సరాసరి లోపలికి వచ్చావు, బయటకు వెళ్ళు. హలో, దగ్గర కాదు, ఇప్పుడే డ్యూటీ దిగా. ఐఎమ్ కస్టమర్ రైట్ నౌ. ఏం కావాలి? ఫస్ట్ వీడికి ఇచ్చినట్టు రెస్పెక్ట్ కావాలి. ఏం కావాలి భయ్యా? ఫస్ట్ అన్నాడు. సార్ మీకేం కావాలి? ఒక మసాలా దోశ. నాకు కాజు మసాలా దోశ. నాకు ఆయిల్ తక్కువ. నాకు నెయ్యి కొంచెం పెంచు. ఇంత లిస్ట్ చెప్పావనుకో బిల్లు చాలా పెద్దది అవుద్ది. అయిన దానికన్నా 100 ఎక్స్ట్రా ఇస్తా టిప్పు. ట్రీట్మెంట్లో మాత్రం తేడా రావద్దు. వెళ్ళు. ఒక్క మసాలా దోశ. గుర్తుందా మా బాస్ తెలుగునే మాట్లాడేది? రేయ్ బాస్ నీకు, నాకు కాదు. వెళ్ళి ఫస్ట్ ఏసీ అయిపో. ఏసీ గట్లేదు. ఇంకెప్పుడు డెవలప్ అవుతారు? వెళ్ళు, ఫ్యాన్ అయిపో. వెళ్ళు. చెప్తాను ఇది సంగతి. హే థ్యాంక్ యూ.
ఇంకా ఎన్నాలని మీ హస్బెండ్కి దూరంగా కలిసే ఆలోచనే లేదా? అసలే ఆలోచన లేదు. హే శ్వేత, ఈవినింగ్ అందరం పబ్కి వెళ్దామని ప్లాన్ చేసాం. రెడీగా ఉండే. నేను రాను. ఏ? నాకు ఇంట్రెస్ట్ ఉండదు. లైఫ్ అంటే ఎప్పుడు వర్కే కదమ్మా, అప్పుడప్పుడు ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి. మీ ఎంజాయ్మెంట్ పబ్లో దొరుకుతుందేమో. నా ఎంజాయ్మెంట్ అంటే నాకు ఇష్టమైన పర్సన్ నా పక్కన ఉన్నప్పుడే దొరుకుతుంది. అది ఇప్పుడప్పుడు నా పక్కకు వచ్చేటట్లేదులే. నువ్వు వెళ్ళు. అది ఇక్కడ ఎక్కడో రాశానా? రే, ఇక్కడికి వచ్చే కస్టమర్లు అందరూ నన్ను గోకుతుంటే మీ బాస్ ఏంట్రా నన్ను ఒక్కసారి కూడా చూడడు. మా వాడికి పెళ్ళి అయిపోయింది, అందుకే నేను సోడ్. పెళ్ళైపోయిన వాళ్ళందరూ వేరే వాళ్ళని చూడరు అనుకుంటున్నావా? ఏమో, మా వాడైతే అసలు సోడ్. అవును, పెళ్ళైపోయింది అంటున్నావు, మరి వాళ్ళ ఆవిడెందుకు ఇక్కడికి ఒకసారి కూడా రాలేదు? ఏయ్, వాళ్ళిద్దరికి గొడవ అయింది. ఇప్పుడు వాళ్ళు వేరువేరుగా ఉంటున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ ఆవిడ ఎందుకు రావట్లేదు అని అడక్కో, ఫీల్ అయిపోతాడు. అయితే ఇప్పుడు ఖాళీ అన్నమాట. అయితే నేను ట్రై చేసుకుంటా. అంత కష్టపడి ఆయన ట్రై చేసే బదులు నన్ను ట్రై చేయొచ్చు కదా, ఈజీగా పడిపోతాను. నువ్వు తుడుచుకో. తుడుచుకుంటాం. బాసు, మన బిజినెస్ స్లోగా ఎలా డెవలప్ అవుతుందంటావు? టేస్ట్ బాగుండడం వల్ల. ఏది ఆ మాట నా మొహం చూసి చెప్పు. నీ ముఖం చూసి అవుతుందిలే బిజినెస్. అవును బాసు, సడన్గా నేను మానేస్తే ఏం చేస్తావు? ఏముంది, నీ ప్లేస్లోకి ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి పెడతా. మరి అంతేగా, నిన్ను నమ్ముకుని నేనేం బిజినెస్ స్టార్ట్ చేయలే కదా. దాని బదులు నన్ను ఇక్కడే ఉండమని బ్రతిమాలొచ్చు కదా బాసు. నీకు ఇష్టం లేనప్పుడు ఉండమని బలవంతం ఎలా పెడతాం? నేను పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోవడానికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఏంటది? నన్ను పెళ్లి చేసుకో, మన ఇద్దరం ఈ బిజినెస్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళొచ్చు. నాకు ఆల్రెడీ పెళ్ళైంది. ఇంకో పెళ్లి చేసుకో. పురాణాల్లో చేసుకున్నారు, ఇప్పుడున్న పెద్ద పెద్దోళ్ళు చేసుకుంటున్నారు. నువ్వు చేసుకుంటే పెద్ద తప్పేం లేదు బాసు. నీకు దండమే బాబు, పని చూసుకెళ్ళు. బంపర్ ఆఫర్ మిస్ చేసుకుంటున్నావు. సర్లే వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. శ్వేత, తను మీ హస్బెండే కదా? శ్వేత, తను మీ హస్బెండే కదా? అంటే ఎవరో ఆఫీస్లో ఫోటో చూపిస్తే చూశాను. మీ హస్బెండ్ ఫుడ్ బిజినెస్ పెట్టారా? అవును. హే బ్రో, ఎలా ఉన్నారు? అంటే నేను మీకు తెలియకపోవచ్చు, నేను శ్వేత కొలిగ్ని. ఏం కావాలి సార్? ఏమున్నాయి? ఇడ్లీ, పూరి, బజ్జీ, గారి అన్నీ ఉన్నాయి. మీరేం తింటారు? ఏం తింటావు శ్వేత? నాకేమొద్దు, వెళ్దాం పద. శ్వేత, వాట్ హ్యాపెన్? ఈవిడేంటి ఇక్కడ? వీడు సిగ్నల్ దగ్గర అడుక్కుంటే చూశాను, వాడేనా? తనలే, పద. పక్క నన్ను పెట్టుకొని వాళ్ళని వీళ్ళని చూస్తావేంటి? నన్ను చూడొచ్చు కదా. మా ఆవిడ. చిచ్చి, మళ్ళీ నీతో తిరగడం వల్ల మీ ఆవిడ నన్ను కన్ఫామ్ తిట్టుకుంటుంది. అయినా నీతో తిరగడం వల్ల నాకు వాల్యూ లేకుండా పోతుంది బాసు. మీ ఆవిడేంటి వాడెవరితోనో అంత క్లోజ్గా ఉంది? క్లోజ్ కాదు, ఎవడో ఆఫీస్ కొలిగట. ఏమో, నాకైతే వాడు మీ ఆవిడ చాలా దగ్గర అనిపిస్తుంది. ఏయ్, లేనిపోయిన డౌట్లు పెట్టుకో, అక్కడంతా క్లియర్గా ఉంది. ఏమో, ఎవరికి తెలుసు?
ఒకరు దూరం అవ్వాలని ఫిక్స్ అయినప్పుడు వేరే వాళ్ళ దగ్గర అవ్వాలనుకోవచ్చుగా. ఏయ్, తన గురించి నాకు తెలుసు, నువ్వు వెళ్ళి పని చేసుకో. అరే చెప్పినట్టు మాత్రానా అనుమానాలు అబద్ధాలు అయిపోవు. ఇదేంట్రా ఇలా మాట్లాడుతుంది? దాని గురించి లైట్ తీసుకో బాసు, అదంతే. ఏడు బాసు అలా తలమ చేసుకుని కూర్చుందాం. మీ ఆవిడ మీద నీకు నమ్మకం ఉందా? ఉందిరా. మరి అలా అయితే తలమ చేతీసి దర్జాగా కూర్చో. నీకు ఆ పక్కన మీద నమ్మకం ఉందా? అసలు వాడెవడో కూడా నాకు తెలీదు. మరి తెలియనోడిని ఎలా నమ్మగలం? చూడు, మన దోశ బాగుండొచ్చు, కానీ చట్నీ బాగుంటేనే టిఫిన్ బాగుంటుంది. ఆపు నీ కంపారిజను, దోశ చట్నీ అనుకొని. ఇప్పుడు ఏంటి బాసు, ఈ కన్ఫ్యూజన్కి ఒక క్లారిటీ కావాలి, అంతేనా? చెప్పిందంటే అర్థమైంది కదా? అర్థమైంది లేరా, నేను చూసుకుంటాంలే. ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి? సై సయ్యా? ఒరే, అది సయ్యో మగధీరో యమదొంగ రాజమౌళి సినిమాలు కాదురా, పై. రే, అది సయ్యో పయ్యో కాదురా, స్పై. స్పై పై. ఏం లేదులే గురు, నాకు అర్థమైందిలే. వాళ్ళ వెనకాతలు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు చూడాలి, అంతే కదా. నాకు చూడటంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉందిలే, నేను చూసుకుంటానులే. ఏం చూడటంలో ఎక్స్పీరియన్స్ ఉందిరా? అయినా ఏంట్రా ఇది? మా ఊర్లో ఆడో స్నానం చేస్తుంటే తడికిలోంచి బాగా చూస్తానన్నమాట. దాంట్లో మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చూసుకుంటానులే. అరే, వీళ్ళు మొక్కలు చూస్తుంటే అసలు చేయగలరంటవా? అంత మాట అనేసాడు గురు. ఒక మనిషిని చూసి ఆడు 10 రూపాయలు వేస్తాడా 100 రూపాయలు వేస్తాడా ఈజీగా చెప్పేసే పైలీలు. పై కాదురా, స్పై. అదే అదే. ఏట్రా వచ్చింది నా గుడ్డ మొక్కలే చూస్తున్నావు నువ్వు? ఏంటి గురు, మన పని మానేసావా? మన పనికి రావా ఇంకా? ఈ బట్టల్లో చూస్తుంటే ఎంత చండాలంగా ఉన్నా తెలుసా? అవునా? చెప్పాను నీకు ముందే ఇలాంటి బట్టలు నాకు వద్దంటే, విన్నావా? రే, ఇప్పుడు అది అవసరమా? ఏం లేదు తమ్ముడు, బాస్ బిజినెస్ పెట్టాడు కదా, అది సక్సెస్ అయిందనుకో అక్కడే మనం పర్మనెంట్. ఒకవేళ ప్లాప్ అయిందనుకో అటక మీద చెప్పెలాగో రెడీగా ఉంది, అది తెచ్చేసుకుంటాం, అడుక్కుంటాం. ఇదిగో నీ మంచి కోసమే చెప్తున్నాను. సాయంత్రం పూట ఆ షాప్ మూసేసిన తర్వాత ఒక అరగంట ఆ రోడ్ల మీద ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర ప్రాక్టీస్ చేయి. లేదనుకో నీ హ్యాండ్ రేజ్ పోద్ది. నువ్వు మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత సేమ్ కలెక్షన్లు రావు. ఇక్కడ అర్థమైందా? రే, ఆపండ్రా మీ ముష్టిగోల. రే, అసలు పని చెప్పరా, ఏంట్రా ఇది? సరే ఒరే, ఆ పని మీద ఉండదు మీరు. మాకు అర్థమైందిలే. ఏంటిది? ఇక నుంచి నేను పెద్ద పయ్యి, ఈడో చిన్న పయ్యి. పదరా చెదగొట్టేద్దాం, వెళ్ళిపోదాం. అరే, ఆయన చూస్తుంటే పిల్లలు ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళగా ఉన్నాడు రా. మన పని చేస్తాడంటావా? పై అంటే ఏంటన్నా? పై ఏట్లేదురా, ఆ తెల్లోడు ఉన్నాడు కదా, ఆ లావిడి ఎవరితో తిరుగుతుందంట. వాళ్ళిద్దరి మధ్య కరెక్ట్గా ఏడు జరుగుతుందో చూసి ఇలా చెప్పాలి, అంతే. ఇదేనా పై అంటే? ఇది పై కాదురా, ఇలా చేయడాన్ని పై అంటారు, అంతే. ఇప్పుడు మన ఊర్లో గుంటలు స్నానం చేస్తుంటే తడికిల్లో చూస్తాను కదా, అది కూడా ఒక రకమైన పయ్యే. అలా ఎందుకన్నా ఇవన్నీ మనకి అడుక్కుంటే బోల్ డబ్బులు కదన్నా. ఒరే, ఫ్రెండ్షిప్ కోసం కొన్ని చెయ్యాలరా, తప్పదు. పైగా నేను ప్రెసిడెంట్ని, ఇలాంటి సమస్యలు కూడా తీరుతుండాలా. అలా చెప్పు మరి. పద. శ్వేత, నిన్న నువ్వు బిజినెస్ మీటింగ్ చాలా బాగా డీల్ చేసావు. ఐఎమ్ సో ఇంప్రెస్డ్. అదంతా మన హెచ్ఆర్ సపోర్ట్ వల్లే. సరే, వెళ్తాను. ఓకే. అన్న ధర్మం చేయండి అన్న. రేయ్, మీరేంట్రా కలిపడుకుంటున్నారు? ఇప్పుడేంటి మీ ఇద్దరికి కలిపి దానం చేయాలా ఏంటి? నేను ఏంటి ఇద్దరికి చెరుకు ఎకరం రాసిస్తున్నావా? వేసే 2 రూపాయలకి ఎందుకు అంత బిల్డప్? ఈడేంట్రా ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు? అరే, నాకు తెలియక అడుగుతాను, మీరు అడుక్కుంటున్నారా దౌర్జన్యం చేస్తున్నారా? అది కాదు భయ్యా, వేసే 2 రూపాయలకి నీ లెక్కలు ఎందుకు చెప్పు.
ఇప్పుడు ఏంటి మర్యాద గడగలు అంతే కదా అన్న ధర్మం చేయన్న ధర్మం చేయన్న. నువ్వు మీ లవర్ హ్యాపీగా ఉంటారన్నా. ఆ నవ్వులోనే అర్థమైపోయింది గురు వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని. లేకపోతే నువ్వు మీ లవర్ సంతోషంగా ఉండాలంటే ఆమె నా లవర్ కదని చెప్పాలి కదా. అవుతాడేటాడు. హలో. ఏ శ్వేత, మీ హస్బెండ్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశారా? మేము ఇప్పుడు అక్కడే ఉన్నామే. మంచిది, తినండి. మీ హస్బెండ్కి ఫోన్ ఇస్తాను, మా కోసం స్పెషల్గా ఫుడ్ ప్రిపేర్ చేయమని చెప్పవా? ఏం అక్కర్లేదు, అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది, స్పెషల్గా మీ దగ్గర తీసుకొచ్చి మరీ ఇస్తుంది. తినండి. బాయ్. ఏం బాసు అర్జెంట్గా రమ్మన్నా? నీ బట్టలే బాగా లూజ్ అయిపోయి నాకు. శ్వేతకి విడాకులు ఇద్దాం అనుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నావు బాసు? తప్పసు, ఆవిడ తప్పు చేసిన లేదు తెలియకుండానే నువ్వు తప్పు చేయకు. తను తప్పు చేసిందని నేను అనుకోవట్లేదురా, నేను చేసిందే తప్పు. ఉద్యోగం లేకుండా తను పెళ్లి చేసుకోవడం తప్పు. ఆ విషయం తనకు తెలియనివ్వకుండా తిరగడం తప్పు. క్లారిటీ లేకుండా ఏ బిజినెస్ పడితే ఆ బిజినెస్ చేస్తాననడం తప్పు. నేను చేసే తప్పు అని తను చెప్పినందుకు తను కొట్టడం తప్పు. తన విషయంలో ఇన్ని తప్పులు చేసిన నాకు తను నిజంగా తప్పు చేసిన అడిగే హక్కు లేదురా. ఇన్ని తప్పులు చేసినట్టును ఇప్పుడు మళ్ళీ తను వదిలేసి ఇంకో కొత్త తప్పు చేస్తావా? నేను తనను వదిలేయడం తప్పు ఒప్పు నాకు తెలియదురా. తనకు మంచిది అంతే. ఏంటి? శ్వేత ఏం చేస్తున్నావు? మూవీకి వెళ్దామా? నాకు ఇంట్రెస్ట్ లేదు. రూమ్లోనే ఎంతసేపు అని ఉంటావు? బయటకు వస్తే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా. కమల్ నాకు డైవర్స్ నోటీస్ పంపించాడు. ఓహో, ఇంకేం స్వేచ్ఛ తనంతట తానే వచ్చిందనమాట. ఇలా అయితే సినిమాకి కాదు, పెద్దగా పార్టీ చేసుకోవాలి. నేను తనతో విడిపోవాలనుకోలేదు, దూరంగా ఉండాలనుకున్నాను అంతే. మరి ఇప్పుడు తన అనుకుంటున్నాడుగా. నీతో కలిసి ఉండాలనుకునేవాడైతే నీ దగ్గరకు వచ్చి సారీ చెప్పి కన్విన్స్ చేసి ఎప్పుడో నేను తీసుకెళ్ళిపోయేవాడు. కన్విన్స్ చేయడం కాదు కదా, కనీసం కన్విన్స్ చేయడం ట్రై కూడా చేయలేదు. ఏమో, తనను కావాలనుకుంటున్నాడేమో. సారీ చెప్పడానికి గిల్ట్గా ఫీల్ అయ్యి రాలేకపోతున్నాడేమో. నిజంగా ఫీల్ ఉంటే సారీ అని లెటర్ రాసి పంపేవాడు, ఇలా డైవర్స్ నోటీస్ పంపేవాడు కాదు. అయినా నువ్వు దూరం అయ్యాక ఇంకెవరికో దగ్గర అయ్యే ఉంటాడు.
నన్ను పెళ్లి చేసుకుంటావా? నా జీవితం మొత్తంలో నేను చూస్తే నన్ను తిరిగి చూడని మగాడే లేడు, ఒక్క నువ్వు తప్ప. అందుకే నేను ఇష్టపడుతున్నాను చెప్పట్లేదు, కానీ నేడున్న ఈ సమాజంలో ఆడదాన్ని ఇంకా గౌరవించే మగాడున్నాడని నిన్ను చూసాకే అర్థమైంది. అది నా విషయంలో కావచ్చు, మీ ఆవిడ విషయంలో కావచ్చు, వేరే ఎవరి విషయంలో అయినా కావచ్చు. అందుకే బాగా నచ్చావు. మరి నువ్వేమంటావు? నా జీవితంలో మా అమ్మ తర్వాత ఎవరైనా ఉన్నారంటే అది శ్వేత మాత్రమే, ఇంకొకరికి స్థానం లేదు. శ్వేత నాకు దూరం అవ్వాలనుకుంటుందేమో కానీ నేను మాత్రం ఎప్పుడూ శ్వేతకు దూరం అవ్వాలనుకోలేదు. అర్థం చేసుకుంటాం అనుకుంటున్నా. మురళి ఇక్కడ ఆపు. ఇక్కడెందుకు శ్వేత? ఇక్కడైతే నువ్వు చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతావు. పర్లేదు, ఇక్కడే తిందాం. ఆయన ఇక్కడ ఉన్న అన్ని షాప్స్లో ఇదొకటి. దీన్ని స్పెషల్గా సెపరేట్గా చూడకు. వెళ్దాం పద. నీకు ఓకే అయితే నాకు ఇంకా ఓకే. హాయ్ అండి. ఏమున్నాయి? ఆల్ ఐటమ్స్ ఉన్నాయండి. నాకు మసాలా దోశ. ఇడ్లీ నార్మల్ ప్లేట్లో పెట్టివినా, పేపర్ ప్లేట్లో పెట్టివినా? అందరికీ ఏ ప్లేట్లో ఇస్తారో అలాగే తీసుకురండి. ప్లేట్లు మార్చే అలవాటు మీకుందేమో, మాకు లేదు. సార్, ఏయ్ నువ్వు తీసుకొచ్చావేంట్రా? అంటే నువ్వు పెడితే నేను తినాలా? అడుక్కునే నా కొడక. ఏ మురళి, ఏంటి? నువ్వు ఉండు శ్వేత. హలో, వీడితో పంపించావేంటి? అంటే నేను కూడా అడుక్కునేలా కనిపిస్తున్నానా? తప్పు. అసలు ఇటు సర్వింగే చేస్తున్నాడా, వంటలు కూడా చేస్తున్నాడా? ఇంకా నయం, టిఫిన్ తీసుకొచ్చి చెప్పులో పెట్టలేదు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. నచ్చితే తిను, లేదంటే పో. ఏమండి 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 ఏమైందండి? ఆడిని అలా కొట్టారు? అబ్బాయి అన్న దాంట్లో తప్పే ఉందండి. మాలాంటి వాళ్ళు చేతులు తీస్తే నచ్చకపోవడం సహజం. సారీ తప్ప ఇంకేం చెప్పలేను మీకు. తను క్లారిటీ లేకుండా ఉన్నాడనే బాధలో తన్నేమనలేక మిమ్మల్ని ఏదేదో అనేశాను. ఐఎమ్ రియలీ సారీ. అయ్యో పర్లేదండి. మీకు అభ్యంతరం లేకపోతే నన్ను సిస్టర్ అనే పిలవండి. ఓకే సిస్టర్.
ఓయ్ సారీ ఇందాక నా బిహేవియర్కి. పర్లేదులే, క్షమించేసా. సారీ చెప్పడంతో నీ బిహేవియర్ నచ్చింది, కానీ నీ టేస్టే నచ్చలేదు. ఇడ్లీ తింటే టేస్ట్ లేనట్ట? నేను ఇడ్లీ గురించి చెప్పట్లేదు, ఆ అబ్బాయి గురించి చెప్తున్నా, మురళి. మురళి విషయంలో టేస్టే ఉంటుంది. తన నా కొలీగ్ అంతే. కొలీగా అంటే మీ ఇద్దరి మధ్యన ఏం లేదా? ఆ అమ్మాయిని భుజం మీద చేసి మాట్లాడగానే మీ మధ్య ఏదో ఉందని అనుమానపడ్డాను. నువ్వు డైవర్స్ నోటీస్ పంపగానే అదే నిజమని నమ్మేశాను. సారీ. తను చెప్తే కానీ అర్థం కాలేదు. మనిద్దరం ఒకరి గురించి ఒకరు ఎంత తప్పుగా అర్థం చేసుకుంటున్నాము. ఐమ్ సారీ కమల్. సారీ చెప్పాల్సింది నువ్వు కాదు, నేనే. ఐఎమ్ రియలీ వెరీ సారీ. కమల్ గారు, కమల్ గారు, అమ్మాయి శ్వేత, నువ్వెప్పుడు వచ్చావమ్మా ఊరు నుండి? రండి మాలి గారు, కూర్చోండి. పర్లేదులే అమ్మా, కూర్చోండి. పర్లేదండి, రండి కూర్చోండి. మా నాన్న ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? మీరు మాట్లాడుతాను, టీ తీసుకొస్తాను. సరే. ఇప్పుడు ఏమంటాడు ఏటో. అమ్మా శ్వేత, నువ్వేమీ నన్ను తప్పుగా అనుకోకు. నువ్వు లేనప్పుడు నేనేం మీ ఇంటికి రావట్లేదులేమ్మా. ఈరోజు ఒకసారి, మొన్న ఒక రోజు ఇంకోసారి, అంతేనమ్మా. అయినా మీ ఆయన నీతో చెప్పే ఉంటాడు కదమ్మా. మీరు వచ్చారని మా ఆయన నాతో ఏం చెప్పలేదండి. దాందే ఉందిలేమ్మా, కానీ నీకు నా మీద నమ్మకం ఉంది కదా? మా ఆయన మీద నమ్మకం ఉందిలేండి. ఎంత మాట అనిస్తుందేంటి? ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు ఏంటి, ఏమడుగుతాడో ఏంటో. ఇంకొక బాధ వచ్చిందబ్బా. నాన్న, ఎంతకీ ఏ వ్యాపారం పెట్టో నాకు చెప్పలేదు కదరా. అదే ఫుడ్ ట్రక్ బిజినెస్ నాన్న. ఏంటి ట్రక్కుల బిజినెస్? నాన్న, నువ్వు ఏ బిజినెస్ అనుకుంటున్నావు నాన్న? అదేలేరా, పుట్టుని తీసుకెళ్లి పెద్ద పెద్ద ట్రక్కులు ఉంటాయి కదా, లారీలు అవి తయారు చేసే కంపెనీ పెద్దరా. నాన్న, నువ్వు ఇచ్చిన 5 లక్షలకి లారీలు ట్రక్కులు తయారు చేసే కంపెనీ పెట్టగలనా? ఒక చిన్న ఫుడ్ ట్రక్ మీద టిఫిన్ అమ్ముతాను నాన్న. ఏంటి నువ్వు టిఫిన్ కొట్టెట్టుకున్నావా? అమ్ము, చంపేస్తాడేంటో. శ్వేతకు ఫోన్ చేస్తాడేమో, అర్జెంట్ శ్వేతకు చెప్పాలి. శ్వేత, శ్వేత, మా నాన్న ఫోన్ చేస్తాడేమో, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకు. ఏమైంది? తర్వాత చెప్తానులే. బుర్ర పగిలిపోతుందబ్బా. టీ పెట్టినా? ఏదో ఒకటి పెట్టు. 3 అయిందండి. మా ఆయన వచ్చే టైం అయిందండి, నేను వెళ్తాను. ఓకే అండి. ఏమండి మాలి గారు, కూర్చోండి, రండి కూర్చోండి. కూర్చోండి. చెప్పండి. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉందండి. ఎవరైనా ఆఫీస్ నుండి 6 గంటలకు వస్తారు, మీ ఆయన ఏంటంటే 3 గంటలకు వస్తారని మీరు వెళ్ళిపోతుంటారు. 3 గంటలు రాకపోతే ఇంట్లో పనులని ఎవరు చేస్తారండి? పనులా? ఏం పనులండి? అయ్యో, బట్టలు ఉతకడము, వంట చేయడము, అంట్లు తోవడం, ఇవన్నీ. ఏంటి పనులని మీ ఆయన చేస్తాడా? ఎవరైనా ఆఫీస్లో పని చేస్తారు, లేదంటే ఇంట్లో పని చేస్తారు. మీ ఆయన 2 దగ్గరలో పని చేస్తున్నాడు అంటే పెద్ద పనోడానండి. అంత పెద్ద పనోడేం కాదు. ఉంటానండి. ఏంటంత నాకు అర్థం అవట్లే. రూపా, రూపా. రే నన్నా కదా, మళ్ళీ రూపాయి అంటావేంటి? అడుక్కునే బుద్ధులు పోవేంట్రా? మనం పెళ్లి చేసుకుందామా? ఏంటి, నిన్ను పెళ్లి చేసుకోవాలా? చేసుకొని రేపటి నుంచి నీ పక్కన కూర్చొని చిప్పట్టుకుని అడుక్కోవాలా? మరి ఎవరిని చేసుకుంటావు?
ఎవరో ఒక చిన్న జాబ్ హోల్డర్ని చూస్ చేసుకుంటే వాడు తెచ్చే 50-60 వేల జీతంతో హ్యాపీగా గడిపేయచ్చు. అదే నిన్ను చేసుకుంటే నువ్వు అడుక్కుని తెచ్చే ₹2 చిల్లరే మిగులుతుంది నా చేతిలో. ఏంటి ₹2 చిల్లరా? నేను రోజుకి 1000 మందిని అడుక్కుంటాను. అందులో కనీసం 300 మందిని బెచ్చం వేస్తారు. ఒకడు రూపాయి వేస్తాడు, ఒకడు ₹10 వేస్తాడు, ఇంకోటి 100 వేస్తాడు. బాగా బలిసినోడైతే ₹1000 వేస్తాడు. యావరేజ్గా మనిషికి ₹10 లెక్కేసుకున్నా రోజుకి 3000 అంటే నెలకు 90,000. దీనికి GST ఉండదు, వ్యాట్ ట్యాక్స్ ఉండదు, గాడిద గుడ్డు ట్యాక్స్ ఉండదు. నువ్వు చెప్పే ఆ జాబ్ హోల్డర్ లాగా ఉద్యోగులను ఎప్పుడు తీసేస్తారని భయం ఉండదు. వీకెండ్ ఎప్పుడు వస్తున్నా ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. పండగలకి పబ్బాలకి సెలవు పెట్టాల్సిన కారణమే ఉండదు. నాకు కావాల్సినప్పుడు పని చేస్తా, నాకు కావాల్సినప్పుడు రెస్ట్ తీసుకుంటా. నాకు ఎవడు బాస్ లేడు, నాకు నేనే బాసు. ఎలా చూస్తున్నావు? ఇంత డీటెయిల్గా చెప్పిన తర్వాత నీలాంటి వాడిని మిస్ చేసుకుంటే నా అంత తెలివి తక్కువ అమ్మాయి ఈ ప్రపంచంలోనే ఉండదురా. అంటే ఓకేనా? రూపా, ఒక్కసారి ఒకసారి నేను ముట్టుకొచ్చా? అదేంటి? అంటే ఇప్పటి వరకు తెల్లగొనుకుంటున్నారు అడుక్కోవడమే తప్ప ఎప్పుడూ ముట్టుకోలేదు. ముట్టుకోనా? హలో, ఆడి మీద నేనే బెటరు. ఆడు జస్ట్ బెగ్గరు, నేను బెగ్గింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆలోచించుకో. ఒరేయ్, ప్రొఫెషనల్గా గెలుకున్నా ఊరుకుంటానేమో కానీ పర్సనల్గా గెలికితే ఊరుకోను. చూడు తెగిపోద్ది, నరికేస్తాను. నా చెప్పగా నా చెప్పే బాగుంది. బేబీ పద, ఈ బెగ్గర్స్ ఎక్కువైపోయారు ఇక్కడ. పైకి వెళ్ళి ప్రేమించుకుందాం. పైకి కాదు కానీ నీ దగ్గర ఉన్న డబ్బులతో ఫారెనల్ ప్రేమించుకుందాం బేబీ. మంచి చెప్పు దొబ్బేసాను. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అల్లు పూసలు ఉంటది. బావా ఆగరా. నువ్వు బెంగళూరు నుంచి ఎప్పుడు వచ్చావురా? నిన్నే వచ్చాను రా. బెంగళూరు వెళ్ళాక ఒక్క ఫోన్ కూడా లేదు. నువ్వేం మనిషిరా? నీకు తెలిసిందే కదరా, సాఫ్ట్వేర్ ఫీల్డ్ క్లయింట్స్ ఆఫీస్ అని అవే సరిపోతున్నాయి. సర్లే, కంగ్రాచులేషన్స్ రా. దేనికిరా? నువ్వు అనుకున్నట్టుగానే మంచి హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసావు కదరా. థ్యాంక్ యూ. ఒరే, ఒక అరగంట నుంచి వెతుకుతున్నాను రా ఈ గల్లీలో నీ హోటల్ ఎక్కడుందా అని. దానికి వెతకడం ఎందుకు, ఒక ఫోన్ చేస్తే అయిపోయింది కదా. ఫోన్ చేశాను రా బాబు, స్విచ్ ఆఫ్ వచ్చింది. మర్చిపోయాను, చాలాసేపు నుంచి ఛార్జింగ్ లైక్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకేంటి సంగతులు? మీ నాన్న రోజు ఫోన్ చేసి తలకే తినేస్తున్నాడు రా బాబు నాది. నా దగ్గర నుంచి నీకు అంటుకుందన్నమాట. తీసుకొచ్చి పడేసా ఇంట్లో. పడేసావా? అదే రా, మా ఊరు నుంచి తీసుకొచ్చి మీ ఇంట్లో పడేసా. మీ నాన్నే శ్వేత కాఫీ కూడా ఇచ్చింది. తన అడ్రస్ చెప్తేనే ఈ గల్లీలోకి వచ్చి ఎదుగుతున్నాను నీ హోటల్ ఎక్కడుందా అని. ఏం మాట్లాడుతున్నావురా? పనికి మళ్ళీ సన్నాసి నా కొడక. బెంగళూరులోనే సవకండి ఎక్కడికి ఎందుకు వచ్చావు? తీసుకొచ్చి మా నాన్న నన్ను ఎత్తి మీద పెట్టావు. అసలు టెన్షన్తో ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. చింపంచి ముఖం వేసుకొని మళ్ళీ నా హోటల్ ఎత్తుక్కుంటూ వచ్చాడు ఈ అదవ్వగాడు. ఒరేయ్, మీ నాన్నే కాల్ చేస్తున్నాడు రా. హోటల్ దగ్గరికి వెళ్ళాక కాల్ చేయి, మావాడితో మాట్లాడాలి అన్నాడు. మాట్లాడు. నేను మాట్లాడను, అలిగాను. ఎవరి మీదరా? నీ మీద అలిగాను. అసలు మా నాన్న తీసుకొచ్చామని నాకు మాట చెప్పాలి కదా. నేను బొంగ ముద్దు పెట్టాను. నేను నీ మీద మా నాన్న మీద అలిగాను అంతే. ఇప్పుడు మీ నాన్నకి ఏం చెప్పాలరా? ఏదో ఒకటి చెప్పుకో. అమ్మయ్య, కాల్ కట్టయింది. ఒరే, వెంటనే శ్వేత కాల్ చేసిందిరా, మాట్లాడు. శ్వేత కాల్ చేసిందా? సర్లే, మాట్లాడొచ్చు. హలో శ్వేత. హలో కమల్, మావయ్య గారు వచ్చారు. సర్లే, ఆ టిఫిన్ ఏదో పెట్టు. లేదు, నేను ఇంట్లో టిఫిన్ పెడుతుంటే నేను మన హోటల్లోనే తింటాను, ఒక టిఫిన్ బాగుంటుంది కదా అంటున్నారు. తీసుకొచ్చానా? శ్వేత, నీకు అర్థం అవ్వట్లేదా? మన టిఫిన్ హోటల్లో టిఫిన్ బాగుంటుందని ఆయనకేలా తెలుసు? నీకు అర్థం అవ్వట్లేదు. ఏదో పెద్ద స్కెచ్ చేశాడు ఆయన. ఓహో, నన్ను తగలెట్టేస్తాడే. నీకు అర్థమైతే అవ్వట్లేదు. ఇదిగో శ్వేత, ఒక విషయం చెప్తున్నాను, క్లియర్ గా విను. నేను ఎక్కడి నుంచి డైరెక్ట్ కాశీ పోతున్నా. వారం రోజులు నేను రాను. స్విచ్ ఆఫ్ నా ఫోను. ఒకవేళ మా నాన్న ఎప్పుడైనా వెళ్ళిపోయాడు అనుకో, అప్పుడు నాకు ఫోన్ చేయి, వస్తాను. సరేనా? ఈ కథ ఎక్కడి వరకు సాగదీయడానికి సత్యమే. ఇంకా సాగదీస్తే సిరిగిపోద్ది. కావాలంటే కొత్త కథ అవుతాం. ఓకేనా? బాయ్. మీకు కూడా బాయ్. థ్యాంక్ యూ.